కృపగలనైనా ఉన్నతమంది గొప్ప దేవ, సమస్తానికి అసంతుడా, సమస్త లోకము కొరకు, వారి రక్షణ కొరకు, పాపుల కొరకు, పాపులు మారుమనసు పొందుటకు, ఈ లోకములో ఉన్న ప్రతి మనుషుడు పరలోకం చేరుటకు, మీరు మనుషులందరూ రక్షణ పొందాలని కోరి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఉండి సువార్త ప్రకటించి, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారాన తప్పెవడను తండ్రి ఎదుకు రాడు, అనగా పరలోక రాజ్యంలోనికి చేరడు. ఎవరో తండ్రి అంటే ఆ తండ్రి నేనే. యోహాను సువార్త 14వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో ఆ తండ్రి నేనే చెప్పినారు. తండ్రి దేవుడని మీరే, లోకంలో మనుషులను సృష్టించిన మీరే, వారి పాపముల నుండి విడిపించుటకు శిలువలో రక్తం కార్చారు. పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం కార్చారు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మధ్యలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించను. అదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయను. ఎవరైతే యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచి తమ పాపములు యేసు ప్రభు రక్తంలో కడుక్కుని విడిచిపెట్టి నమ్మి బాప్టిజం పొంది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం పొంది పరిశుద్ధులుగా జీవిస్తున్నారో వారి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరు రాజ్యం చేస్తారు. ఇది బైబిల్ సిద్ధాంతం, ఇది దేవునికి సిద్ధాంతం. మనుషులందరూ పాపులైపోయారు. రోమీయులకు 3వ అధ్యాయం 23 ప్రకారం. అదే ఆ మనుషులందరూ పవిత్రులు అవ్వడానికి రోమీయులకు 5వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు రక్తము మనుషులందరినీ నీతిమంతులుగా చేయను. మీ వాక్యము సత్యము జీవము యథార్థమైనది. మీ సత్యవాక్యంలో మేము ముందు కొనసాగపోటకు సహాయపడి మీరే మహిమ పొందండి. అదే రోమీయులకు 3వ అధ్యాయం 24వ వచనంలో, అదే మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారి ఉండాలని హెచ్చరించున్నారు. సత్యమును తెలుసుకోవాలి. ఎవరా సత్యము? యోహాను సువార్త 18వ అధ్యాయము 35, 36, 37లో నేనే ఆ సత్యాన్ని చెప్పాను. యేసును తెలుసుకోవడమే సత్యం, యేసును తెలుసుకోవడమే పాపక్షమాపణ. ఈ విధంగా వీడియోలు పెట్టుతుండగా ప్రభువా మీ కృప చెప్పిన అనేకులు వీడియోలు వింటూ వాళ్ళకున్న ప్రశ్నలు వేచుండగా ఆ ప్రశ్నల సమాధానం మీరు ఒక్కరే చెప్పగలరు. ఆ ప్రశ్నల సమాధానం చెప్పి వారిని తృప్తిపరిచి వారికి సరైన ఆన్సర్ దొరుకుటకు సహాయపడి మీరే మహిమ పొందమని. మా అంతటి మేము ప్రశ్నల సమాధానం చెప్పలేమని మాకు తెలియదని ఒప్పుకుంటున్నాం. మీరు ఒక్కరే చెప్పగలరు. సహాయపడి మీరే మహిమ, మీపై మేము ఆధారపడుతున్నాం. ఈ వీడియో ఎంత దూరం వెళ్తుందో, ఎన్ని దేశాలు, ఎన్ని ప్రభువా ఖండాలకు వెళ్ళిపోతుంది. అందరికీ వీడియో వారి జీవితాలను సరిచేయడానికి సహాయపడి మీరే మహిమ పొందమని. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యం చేరుటకు ప్రభువా ఈ మాటలు వారి జీవితంలో పనిచేయుటకు సహాయానికి వచ్చిన వారిని పట్టి పీడిస్తున్న సతాన్ అంధకార చీకటి శక్తిని తప్పించి మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారులారా, నా యొక్క అడ్రస్, నా సెల్ నంబర్ 9989951839 51. ఈ విధంగా నా జీవితంలో నా యొక్క ఛానల్ ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం, ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొడితే మీకు
మొట్టమొదటి నుంచి ఏదేని తోట నుంచి వస్తుంది. ఆ ఏదేని తోటకు ముందు ఒక పాట ఉంటుంది, ఆకాశము ఆలకించమైన పాట. ఇప్పటికీ మేము 437 వీడియోలు 37 వీడియోలు పెట్టాం. 435 వీడియోలు. ఇప్పుడు 435 వీడియోలు పెట్టాం. ఇప్పుడు ఇది 436 వీడియో 36 వీడియో చేయబోతున్నాం. ప్రతి వీడియో మీరు చూసుకుంటే నాకు ఇక మీరు ప్రశ్నలు వేయక్కర్లేదు. ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పాం. అన్ని ప్రశ్నల్ని వేస్తారు ఇంచుమించుగా. మేము చెప్పిందే మళ్ళీ చెప్తున్నాం. నా సెల్ నంబర్ 9989951839. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి అనేక వీడియోలు చేయడం జరిగిందండి. అదేవిధంగా అనేక ప్రశ్నలకు కూడా సమాధానం చేయడం జరిగిందండి. సమాధానం చెప్పడం జరిగిందండి. మళ్ళీ ప్రశ్నలు వచ్చినాయండి, వాటికి సమాధానం చెప్పండి. ఎన్నో ప్రశ్న ఇది 436 ప్రశ్న. మన వీడియోలో 436 ప్రశ్న. 436 కొట్టగానే మన వీడియోలో దీని జవాబు వస్తుందా? వస్తుంది. ఎవరికైనా సరే ఈ వీడియో కాల్ వస్తే నెంబర్ ఉంటుంది అక్కడ 436. కాబట్టి మేము వీడియోలకి నెంబర్లు పెడుతున్నాం. ఆ నెంబర్లో మీరు కొడితే ఆ జవాబు మీకు వస్తుంది. ఏంటి ప్రశ్న ఏంటి? ప్రశ్న ఏంటంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు దీని అర్థం తెలపమంటున్నాడు. కాబట్టి చదువు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ఏంటది? ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. అయిపోయిందా? కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథం స్త్రీ అనగా ఇక్కడ సాతానుడు. అంటే స్త్రీ అనగా సాతాను. ఇక్కడ స్త్రీ అనగా సాతాను. ఈ యొక్క స్త్రీ ఎక్కడ కూర్చుంది? 7 కొండల మీద కూర్చుంది. దేని కూర్చుంది? 7 కొండల మీద కూర్చుంది. ఈ కొండలు అంటే ఏంటి? 7 తలలు. అంటే 7 తలలు 7 కొండలు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూస్తే ఏమి రాయబడింది? ఈ 7 తలల గురించి. 7 తలలు 7 కొండలు, 7 కొండలు 7 తలలు. ఈ తలలు ఎవరివి అని చూస్తే అక్కడే ప్రకటన గ్రంథంలో ఖచ్చితంగా రాస్తుంది. వాక్యములో 13వ అధ్యాయంలో ఉంటుంది. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయానికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? 13వ అధ్యాయం. అంటే ప్రశ్న వేస్తే జవాబు ఒక చోట ఉండదు. బైబిల్లో ఎన్నో చోట్ల ఉంటుంది. అంతా తీసుకురావాలి. 13వ అధ్యాయములో ఖచ్చితంగా చెప్తున్నాడు. 18వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం. ఆ బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యే. అది ఏ సంఖ్య? మనుషుని సంఖ్య. అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు అని రాశాడు. అదే 17వ అధ్యాయం 9లో కూడా ఏం రాశాడు? ఇందులో జ్ఞానము కలదు. అంటే ఆ జ్ఞానము ఈ జ్ఞానము ఒకటే. ఈ జ్ఞానం ఏంటి? ఈ జ్ఞానం ఏంటో యాకోబు చెప్పాడు. యాకోబు పత్రికలో ఈ జ్ఞానము 3వ అధ్యాయం 15 చదువు. యాకోబు పత్రిక 3:15. ఈ జ్ఞానము అదిగో ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక ప్రపంచములో 3 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఎన్ని రకాల 3 జ్ఞానాలు ఉన్నాయి. 1 దైవ జ్ఞానం, 2 సతాను జ్ఞానం, 3 మానవ జ్ఞానం. ఏంటి జ్ఞానం? మానవ జ్ఞానం. అంటే దేవుడు మనిషి ఇచ్చిన జ్ఞానం. అది సాధారణమైంది.
మనిషికి ఇచ్చిన జ్ఞానం కంటే గొప్పది ఏది? సాతాను జ్ఞానం. ఏమిచ్చాడు? సాతానుకి ఇచ్చింది సాతాను జ్ఞానం. ఎక్కడుంది సాతాను జ్ఞానం గురించి? యెహెజ్కేలు గ్రంథము ప్రశ్న చిన్నదే ఉంటుంది, కానీ జవాబు ఎక్కడెక్కడ చూడు. ప్రకటన గ్రంథము 28వ అధ్యాయం 12వ వచనం మధ్య నుంచి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. పూర్ణ జ్ఞానమును, అది అంటే పూర్ణ జ్ఞానము. ఆ అధ్యాయం మరి 12వ వచనం నుండి 19 వరకు చదివితే ఈ జ్ఞానము ఎవరిచ్చారు ఇతనికి? దేవుడు. పరలోకంలో జరిగింది ఇది. ఈ జ్ఞానం ఇతడు, ఈ సాతాను అనే వ్యక్తి, ఈ సాతాను ఎవరో ముందు, సాతాను ఎవరో యెహెజ్కేలు 28వ అధ్యాయం మొదటి నుండి 19 వచనాలు జాగ్రత్తగా చదువుకుంటే అందరికి అర్థం కాదు. చదువుతారు, అర్థం కాదు. మళ్ళీ మనకే రాత్రి ప్రశ్నలు మేము చెప్తాం. పరలోకంలో జరిగిన సంగతి జ్ఞానం కూడా. అసలు జ్ఞానవంతుడు ఎవరు? దేవుడు. ఎంత జ్ఞానం ఉంది ఆయనకి? అనంత జ్ఞాని. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు. ఎంత జ్ఞానం ఉంది ఆయనకి? అనంత జ్ఞాని. ఎవరన్నది మాట? హన్నా చెప్తుంది. హన్నా తనకు దేవుడి పిల్లోడిని ఇచ్చినప్పుడు, సమూయేలు అనే కుమారుడిని ఇచ్చినప్పుడు ఇంకా హన్నా దేవుని పొగుడుద్ది, స్తుతిస్తుంది. అదే వర్షిప్. అంటే ఆరాధన. ఆ కుమారుణ్ణి, హన్నాకు పుట్టిన కుమారుడు సమూయేలుని పాలు మానిన తర్వాత మందిరానికి తీసుకొస్తుంది. ఒక ద్రాక్ష తిత్తి ఎన్ని పెయ్యలు? వారు ఒక కోడెను వధించి మొదటి సమయగ్రంథం 3 తెచ్చింది. మొదటి సమయగ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఒక బాలుని ఎత్తుకుని ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను. ఎన్ని కోడెలు? 3 కోడెలు. కోళ్ళు అంటే కోడి పెట్టలు కాదు. బైబిల్లో కోళ్ళు అంటే కాడిమోయని గిత్త. అంటే కాడిమోయని గిత్త అయ్యే కావాలి. 3 కాడిమోయిన గిత్తలను, తూముడి పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని షిలోహులోనికి మందిరానికి వచ్చాను. అక్కడ దేవుని సేవకుడు ఎవరప్పుడు? ఏలి. అప్పుడు ఆమె ఈ యొక్క ఆరాధన చేస్తుంది. 2వ అధ్యాయము మొదటి సమూయేలు 2వ అధ్యాయం మొదటి వచనం. మొదటి వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనను, నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. 3వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది? ఎవరికైనా మేలు కలిపితే, ఆ మేలులో మహామేలు కలిగితే, అన్నా కలిగిన మేలు ఏంటి? మహామేలు. మామూలు మేలు కాదు. అసలు ఆమె గొడ్రాలు పిల్లల కందు ప్రార్థన చేసి దేవుని నుండి పిల్లోని కన్నది. ఆ ఒక పిల్లనే కాదు, ఆడు తర్వాత ఎంతమంది కన్నది? 3 కుమారులు, 2 కుమారులు, 2 కుమార్తెలు. మొత్తం ఎంతమంది? మొత్తం 6 అన్నది ఆమె. అందుకని ఆమె దేవుని ఆరాధిస్తుంది. 3వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. యోబు గ్రంథము 9:4. యోబు 9:4. యోబు గ్రంథం 9వ అధ్యాయం. అసలు జ్ఞానం అనేది ఎక్కడి నుంచి ఎలాగొచ్చింది? జ్ఞానం అనేది ఎక్కడి నుంచి? ఇందులో జ్ఞానము కలదన్నాడు కదా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 9వ వచనంలో ఇందులో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎక్కడది? ఆ జ్ఞానానికి మూలకర్త ఎవరు? జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి ఎవరికైనా?
అనంత జ్ఞాని అయిన దేవుడు యెహోవా అనంత జ్ఞానికి దేవుడు. ఆ, యోబు గ్రంథం 9:4. ఆ, ఆయన మహావివేకి. అద్దిగో యోబు గ్రంథము 9:4 ఆ దేవుడు మహావివేకి, అధిక బల సంపన్నుడు. అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడా తెగించి హాని నొందని వాడెవడు? ఆనందనవాడు ఎవడు? సామెతలు 8:14 సామెతలు 8:14 మాట చెప్తాడు. సామెతలు 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము. దేవుని వశం లెస్సైన జ్ఞానం ఇస్తాడు. జ్ఞానాధారము నేనే. ఎవరు జ్ఞానానికి ఆధారం? ఎవరు? నేనంటే దేవుడు. ఎక్కడైనా జ్ఞానం ఉంది అంటే అది ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచి. అందుకని నేను పెద్ద జ్ఞాన్ని, నేను డబుల్ పిహెచ్డి, త్రిబుల్ పిహెచ్డి, డబుల్ ఎంఏ, త్రిబుల్ ఎంఏ అంటే కుదరదు. అంటే కుదరదు. నేను ఆటం బొమ్మ కనిపెట్టాను, లేకపోతే నేను హైడ్రోజన్ బొమ్మ కనిపెట్టాను, నేను లోకాన్ని నాశనం చేసేయగలను అంటే కుదరదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచి. దేవుని దగ్గర నుంచి రావాలి. ఎక్కడికి సరే ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. కాబట్టి జ్ఞానానికి మూలాధారం ఎవరు? దేవుడు. కాబట్టి ఈ గొప్ప దేవుడు మొట్టమొదటి తన జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చాడు? పరలోక రాజ్యములో తన తర్వాత పరలోక రాజ్యాన్ని ఏళ్ళడానికి ఒక అసిస్టెంట్ని పెట్టాడు. అసిస్టెంట్. వాడికి 14 శక్తులు ఇచ్చాడు. ఎన్ని శక్తులు ఇచ్చాడు? 14 శక్తులు ఇచ్చాడు. ముందు 12 అన్నాను, దాని తర్వాత ఇంకో 2 దొరికాయి. మొత్తం 14 శక్తులు ఇచ్చాడు. ఆ 14 శక్తుల్లో మొట్టమొదటి శక్తి ఏంటి? పూర్ణ జ్ఞానము. ఇప్పుడు 7 తలలు 7 కొండలు గలవాడు. ఈ 7 కొండలు అంటే 7 తలలు. ఆ 7 తలల్లో ఏముంది? జ్ఞానము. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడు. అనంత జ్ఞాని అయిన దేవుని దగ్గర నుంచి పూర్ణ జ్ఞానం ఒకటి దగ్గరకు వచ్చింది. అంటే పూర్ణ జ్ఞానం ఒకటి దగ్గర. ఆ పూర్ణ జ్ఞానం ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళలోకి పాప పురుషుడు ప్రవేశించాడు. వాణ్ణి పాపిగా చేసేసి దేవుని నుండి వేరు చేసేసి ఆ యొక్క 14 శక్తులు ఈ మహాపురుషుడు వాడు నుండి వాడు కూడా మొదలెట్టాడు. అప్పుడు వాడు వీడు కలిపి దేవుని నుండి వేరైపోయారు. దేవుడు ఎంత చెప్పినా వాడు వినలేదు, అంతగా పాడైపోయాడు. వాడు వీడు కలిపి ఆ అనంత జ్ఞాని దేవుడు, ఆ అనంత జ్ఞాని దేవుడు, జ్ఞానం దేవుడు పూర్ణ జ్ఞానం ఎవరికైతే ఇచ్చాడో ఈ పూర్ణ జ్ఞాని ఈ యొక్క పాప పురుషుడు. ఎవరు? ఏ పురుషుడు? పాప పురుషుడు. ఎక్కడుంది పాప పురుషుడిని? పాప పురుషుడిని బైబిల్ ఒక్కచోటే ఉంటుంది. అది కూడా జైల్లో ఉండి రాశాడు. ఎవరు? పౌలు. 2 తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. కాబట్టి ఏ దినము? రాకడ దినం. కాబట్టి ఇదంతా ఎక్కడ జరిగింది? జ్ఞానము అనేది ఎక్కడది? దేవుని దగ్గర నుంచి. పరలోకములో ఉన్న దేవుని. ఆ దేవుడు తన జ్ఞానము చేత మొట్టమొదటి పరలోకాన్ని చేశాడు. ఆ పరలోకంలో కెరూబులు చేశాడు 5. శరాపులు ఎన్ని చేశాడు రాయలేదు. ఇంకా కోటాని కోట్లు దూతలు చేశాడు. ఆ దూతల్లో ఎంతమంది దూతలు చేశాడు లేదు. కౌంట్లెస్. ఎంత? కౌంట్లెస్. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. ప్రశ్న చిన్నదే ఉంటుంది, కానీ దాని జవాబు చాలా ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథం 5 షేర్ చేయాలి. మాకు లైక్ కొట్టాలి. ప్రకటన గ్రంథం 5:11 మరియు 5:11 మరియు నేను చూడగా. ఎవరు చూస్తున్నారు? యోహాన్. ఎక్కడి నుంచి? పద్మస్ దీపం. ఇదిగో పద్మస్ దీపం చూపించు. టర్కీకి పడమట్లో అదిగో ఏముంది అక్కడ? పద్మస్ దీపం. అక్కడ ప్రత్యక్షమడి యేసు ప్రభు. అతను చూస్తున్నాడు. నేను చూడగా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 వచనం. మరియు నేను చూడగా. నేనంటే యోహాన్.
యోహానుని నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల. ఎవరినెవరిని ఆవరించింది? సింహాసనము, జీవులను. సింహాసనం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభుది. ఇంకా ఆఖరికి యేసు ప్రభు మిగులుతాడు. తండ్రి అయిన దేవునిలో ఉన్న 7 ఆత్మల్లో ఆఖరికి మిగిలిది ఎవరు? యేసు ప్రభు ఒక్కడే మిగులుతాడు. మిగతా ఆత్మలన్నీ ఆయనలో చెప్పాలి ఇమిడిపోతాయి. జలమల పల్లాడుతున్న ఆత్మ యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ, సంచకరు భయన దత్తపుత్ర ఆత్మ, ఈ 6 ఆత్మలు కలిపి యేసు ప్రభువులోకి ఇమిడిపోతాయి. అంటే యేసు ప్రభువే తండ్రి అయిన దేవుడు. అంటే ఈ రహస్యం ఎవరికి తెలియదు. ఈ రహస్యం చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ తండ్రి అయిన దేవుడి కంటే తక్కువడు యేసు ప్రభు, యెహోవా కంటే తక్కువడు. అంటే బైబిల్ అర్థం కాలేదు. అర్థం కాలేదు. మళ్ళీ ఇంకా అర్థం కావాలంటే బైబిల్ అర్థం అవ్వాలంటే దేవుని దగ్గర నుంచి జ్ఞానం రావాలి. సొంత జ్ఞానం పనిచేయదు. ఎవరికి సొంత జ్ఞానం చెప్పినా నువ్వెంత ఇంగ్లీష్ స్పీకర్ అయినా, లేకపోతే ప్రపంచంలో సగం భాషలు మాట్లాడగలిగినా, దేవుని దగ్గర నుంచి అనుగ్రహం లేకపోతే బైబిల్ అర్థం కాదు. బైబిల్ అర్థం కాదు. ఈ మధ్యన నిన్నే ఒక ఆయన ఢిల్లీ నుంచి, పేరు చెప్పను, ఢిల్లీ నుంచి ఆయన ఏకంగా మరి ఎవరైనా ప్రిన్సిపాల్ అంటే కాలేజీకి ఎవరు ప్రిన్సిపాల్? నువ్వు ఆయనకనే పెద్దవాడు ఎవడు? హెచ్ఎం చైర్మన్. దానికి ఏకంగా ప్రిన్సిపాల్ ఏకంగా ఆయన నాకు ప్రశ్న వేశాడు, సమాధానం చెప్పింది. నా వీడియోలు వింటున్నాడు సంవత్సరం నుంచి. ఆయన అంటున్నాడు, ఆయన ఎంత చదువుకున్నాడు అసలు, ఆయన ఎన్ని పిహెచ్డీలు చేసి ఉండాలి? ఈ వాక్యం ఎలాగ మీకు జ్ఞాపకం ఉంటుంది? ఎలా చెప్పగలుగుతున్నారు దీన్ని? ఆయన లోక సంబంధమైన చదువులో అభ్యాసం పొందాడు. నేను దేవుని చిత్తములో బైబిల్లో అభ్యాసం పొందాను. నేను దేవునితో చిన్నప్పటి నుంచి సహవాసం చేస్తూ వచ్చాను. అది కూడా దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. అని చిన్నప్పటి నుంచి దేవుడు చేశాడు. నేను షిప్ యార్డ్, విశాఖపట్నం షిప్ యార్డ్లో టైమ్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్నప్పుడు, టైమ్ ఆఫీస్లో 1974 సంవత్సరంలో మార్చి 15వ తారీఖుని టైమ్ ఆఫీస్కి పక్కన ఉన్నటువంటి ఆ కాలంలో లెట్రిన్ బాత్రూమ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? అది వాష్రూమ్, ఇంకా ఫ్రెష్ రూమ్, ఇంకా అంటే రెస్ట్ రూమ్, ఇంకా కొంతకాలం పోతే బెడ్రూమ్. మరి బెడ్రూమ్ పక్కన ఉంటుంది ఇది. ఎన్ని భాషలు మారిపోతున్నాయండి. ఆ యొక్క బాత్రూమ్ లెట్రిన్కి వెళ్తున్నాడు 11 గంటలకి, ఉదయం 11 గంటలకి లేచి వెళ్తున్నప్పుడు, నిన్ను ఇందుకే పుట్టించారా అన్నాడు. అంతే. నా వెనక్కి తిరిగి, ఎందుకు పుట్టించో నెరవేర్చుకో అంటే, నన్ను ఎందుకో పుట్టించాడు దేవుడు. కొంతమందిని ప్రత్యేకంగా భూమి మీద ఏం చేస్తాడు? పుట్టిస్తాడు. లేకపోతే వాళ్ళు పుట్టరు. పుట్టిస్తాడు. పుట్టించి ఆ కార్యక్రమాన్ని ఆయన ఆ వ్యక్తి ద్వారా నెరవేర్చుకుంటాడు. కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది. నా ఉద్దేశం ఏంటి? షిప్ యార్డ్లో పనిచేస్తున్నాను. షిప్ యార్డ్లో రిహైర్డ్ అయితే వారసత్వంలో ఏమవుతుంది? పిల్లలకు ఉద్యోగం వస్తుంది, మంచి శాలరీస్. మళ్ళీ స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటు, జీతం చాలా హై, పెద్ద పని ఏం చేయక్కర్లేదు అని సంతోషపడుతుంటే, కరెక్ట్గా అప్పుడు నా వయసు 21. ఎంత? 21 సంవత్సరాలు. 1974కి నా వయసు ఎంత? 21. నేను ఎందుకే పుట్టించానా? పెద్ద స్వరం, ఎంత గట్టిగా అరుస్తాడో చెప్పలేను. ఇంకా దేవుడు చాలా గట్టిగా అరుస్తాడు. అంటే చాలా గట్టిగా అరుస్తాడు. ఒక్క ఏలియా దగ్గరే నెమ్మదిగా మాట్లాడాడు. ఎన్నో రాజులు, మొదటి రాజుల్లో చాలా గట్టిగా అరుస్తాడు దేవుడు. నా దగ్గర చాలా పెద్ద పెద్ద కేకలేసాడు దేవుడు.
ఎందుకే పుట్టించానా? అళ్ళిపోయాను, వెనక్కి తిరిగాను. ఎందుకు పుట్టించావు? నెరవేర్చుకో. ఇదిగో నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? బైబిల్ దగ్గర. 1974 సంవత్సరం సిప్పియార్డ్లోంచి ఓడగొట్టి సేవలో పెట్టి కొన్ని సంవత్సరాలు దేవుని సేవల నుంచి బయట తీసేసి ఐటీఐ చదవమని, ఐటీఐలో ట్రేడ్ అంటే వెల్డింగ్ కోర్స్ తీసుకోమని, ఐటీఐలో వెల్డింగ్లో 77, 78 బ్యాచ్లో కాకినాడలో ఐటీఐకి స్టేట్ ఫస్ట్. అప్పుడు వెంటనే మా ప్రిన్సిపల్ పిలిచి నన్ను, నీకు ఉద్యోగం వచ్చేసింది, స్టేట్లో ఫస్ట్ వస్తే ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, గవర్నమెంట్ నీకు ఉద్యోగం ఇచ్చేసింది, ఎక్కడండి అని అడిగాను మా ప్రిన్సిపల్ని, కాకినాడ ప్రిన్సిపల్, ఐటీఐ ప్రిన్సిపల్ని. విశాఖపట్నం ఐటీఐలో ఒక వెల్డింగ్ ఇన్స్ట్రక్టర్ అంటే రిటైర్డ్ అయిపోతున్నాడు, నీకు ఆర్డర్ వస్తుంది, వెళ్ళి జాయిన్ అయిపోతామే. 2 పోస్టులు లేవు అక్కడ. 2 పోస్టులు ఉంటే ఇంటర్వ్యూస్, 4 పోస్టులు ఉంటే ఇంటర్వ్యూ. ఒకే పోస్టు ఒకరిని పంపుతున్నారు. దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ, డైరెక్ట్ జాయినింగ్. ఇంక స్టేట్లో ఫస్ట్ వచ్చాను నేను. ఇంకెంత సంతోషం నాకు. 1974 సంవత్సరం ఇంటికి పుట్టించాను అన్నాడు. విశాఖపట్నంలో షిప్యార్డ్లో పనిచేస్తాడినప్పుడు ఉద్యోగం ఓడగొట్టి సేవలో పెట్టాడు. మళ్ళీ సేవలోంచి ఓడగొట్టి ఇవన్నీ ఆయన చేస్తాడు. మనం అనుకుంటాం ఏదో దెబ్బలాట వచ్చేసింది, సేవ నుంచి బయటకు అనుకుంటాం. కొంతకాలం పోతే దెబ్బలాట ఎందుకు వచ్చిందో చెప్తాడు. మళ్ళీ నేనే చేశాను రా ఇవన్నీ. అంటే నేనే చేశాను. మరి ఇంకేంటి, ప్రతిదీ ఆయనే చేస్తాడు. అంటే ప్రతిదీ ఆయన, పాపం తప్ప. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానం అనేది ఎలాగొస్తుంది? జ్ఞానవంతుడు ఎవడు? ఆయన ఏం చేస్తాడు? ఎలా చెప్పగలుగుతున్నాం మనం? ఇప్పుడు షిప్యార్డ్లో ఉద్యోగం కొట్టి మళ్ళీ ఐటీఐ ఏ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉంచి ఓడగొట్టేసి స్టేట్ గవర్నమెంట్ పోన్లే, ఏదో ఉద్యోగం వచ్చింది. అది ఏ సంవత్సరం? 78లో నాకు జాబ్ వచ్చేసింది. డైరెక్ట్గాను ఇంక అందరికీ చెప్పేశాను ఊర్లో, మా ఇంట్లో నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఇంట్లో కూర్చోవాలి, ఆర్డర్ వస్తుందంట, వెళ్ళి జాయిన్ అయిపోతాను. ఒరే గొప్ప సంగతిరా. ఆ రాత్రి పడుకున్నాను పిఠాపురం మందిరంలో. అంటే ఎక్కడ? పిఠాపురం మందిరం. అది పిఠాపురం పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటూ ఉంటుంది, ప్రార్థనా మందిరం అని. అక్కడ పడుకున్నాను. నా జీవితం అంతా మందిరంలో పడుకోవడం, మందిరంలో పనిచేయడం, మందిరంలోనే తింటాం. అయితే మందిరంలో ఎక్కువ ఆహారం నేను తిన్నది మందిరంలోనే. అంటే దేవునితో సహవాసం చేస్తే కొంపలు ఉండబుద్ది కాదు. ఎంతసేపు మందిరం. దేవునితో సహవాసం లేకపోతే మందిరానికి వెళ్ళబుద్ది కాదు, మందిరంలో పని చేయబుద్ది కాదు. దేవునితో సహవాసం చేస్తే ఇంట్లో ఉన్నవాడు దేవుని మందిరంలోనే ఉంచుతాడు. అదొక అనుభవం, అదొక ఎక్స్పీరియన్స్. కాబట్టి ఆ రాత్రి పడుకున్నాను. పడుకుంటే మూడు సార్లు కొట్టాడు. ఎన్నిసార్లు చెప్పినా విషయం అందరికీ. మంటలేసిపోయింది దెబ్బ. లేచాను. నా గదంతా చిక్కటి పాల వంటి కాంతి. యేసుప్రభువుని 5 సార్లు చూసని చెప్పాను కదా. చాలామంది ప్రశ్న వేస్తున్నారు, దేవుడు కనపడ్డా కాదా? ఎలా కనపడ్డాడండి? యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడే కదా. దేవుడే. భూమి మీద ఎంతకాలం ఉన్నాడు ఆయన? 33.5 సంవత్సరాలు. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు? మొదటి సంవత్సరం నుంచి 33.5, పుట్టిన దగ్గర నుంచి అంచెలంచెలుగా యవ్వన కాలం వచ్చే వరకు 33.5 సంవత్సరాలు భూమి మీద. 33 సంవత్సరాలు దేవుణ్ణి మనుషులు చూసారు లేదా? చూసారు. మరి నాకు ప్రశ్న వేసి ఎదవా, గుడ్డెదవా, మంచోడవా అంటే? గుడ్డోడా మంచోడాడు? ఆత్మీయ గుడ్డోడు. దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు అంటే ఏదో ఒక మాట పట్టుకుంటారు. బైబిల్లో 2 మాటలు ఉంటాయి, దేవుణ్ణి చూసేరు ఉంటుంది, చూడలేదు, దేవుణ్ణి చూడలేదు. దేవుణ్ణి చూడని వాళ్ళు దేవుణ్ణి చూడలేదని మాట పట్టుకుంటారు.
నాలాంటోడు దేవుణ్ణి చూసినోడు దేవుని చూశాడని మాట పట్టుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పాం దేవుడు ఎన్నిసార్లు కనపడ్డాడో మనులకి. అందులో నేను ఒకడిని. ఏమని ప్రశ్న వేస్తున్నారు ఇంకానా? ప్రపంచం దేవుడు కనపడ్డనుంది, మరి చింతపల్లి సామ్యులు మనోహర్ దేవుని అలా చూశాడు. యేసు ప్రభు దేవుడా కదా? దేవుడు. యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకోకపోతే వాడికి పరలోక రాజ్యమే లేదు. అంటే పరలోక రాజ్యం లేదు. యేసు ప్రభువే దేవుడని ఒప్పుకోకపోతే వాడికి పరలోక రాజ్యం లేదు. తెలియదేమో ఇంకా. ఆయనే దేవుడు. ఆ దేవుడే మనుషు కుమారుడుగా వచ్చాడు, మనిషే కనపడ్డాడు. ఆకారమంది మనుషుడిగా కనబడి అంటే మరణం పొందినంతగా, అంటే మరణం పొందినంతగా, మరణము పొందినంతగా అనగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయుడు చూపి దేవుడు విధేయుడైపోతాడు, తను తగ్గించుకుని. అందుకని ఆయన దేవుడు కాదనుకుంటున్నారు. దేవుడే విధేయత చూపి అందరి కొరకు ప్రాణం అర్పించాడు, రక్తం కార్చాడు. దేవునికి రక్తం ఉండదు, ఆత్మస్వరూపం దేవుడు. ఒక శరీరం ధరించి, ఆ శరీరం పరిశుద్ధమైన శరీరం ధరించి ఆ దేవుడు రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40వ రోజుని అందరు చూస్తుండగా ఎక్కడి నుంచి వచ్చాడో అంటే ఆ పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం. అసలు ఎక్కడికి వెళ్ళాలి? లేచిన తర్వాత యోసేపు మరి ఇంటికి వెళ్ళాలి, కానీ ఆ ఇల్లు అయింది కాదు. మరియను కేవలం పుట్టడానికి ఉపయోగించుకున్నాడు, కానీ ఆమెకి తల్లి కూడా కాదు. యోహాను సువార్త అంటే 2వ అధ్యాయంలో ఇంగ్లీష్లో ఉంటుంది. ద్రాక్షరసం అయిపోద్ది, యేసు తల్లికి తెలుస్తుంది, బాబు మీరు వెళ్ళి యేసుకి చెప్పండి ద్రాక్షరసం అయిపోయిందని అంటది. అంటే అర్థం ఏంటి? ఆయన ఏదైనా స్పాట్లో చేసేయగలడు. ఇంట్లో చేస్తున్నాడు, ఇంట్లో చేస్తున్నారు. అప్పుడు అంటాడు ఆయన అక్కడే ఉంటాడు. ఓ ఉమెన్, ఉమెనా మదరా? ఉమెన్ అంటే అర్థం ఏంటి? స్త్రీ. ఎవరో స్త్రీ. మరి ఎవరిని పుట్టాడు ఆయన? ఆమెకే పుట్టాడు. కానీ ఆయన భూమి మీద పుట్టడానికి ఒక ఆకారం కొరకు వచ్చాడు, ఆమెను ఆడుకున్నాడు కాబట్టి. కానీ నిజంగా ఆమె తల్లే కాదు, గట్టిగా మాట్లాడితే. అందుకే ఉన్నాడు ఆమె ఓ ఉమెన్, ఓ స్త్రీ. ఎక్కడుంటుంది? బైబిల్ అంతట్లో యోహాను సువార్త ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, 2వ అధ్యాయంలో ఉంటుంది. ఓ ఉమెన్ అన్న మాట ఉపయోగించాడు. ఓసారి యేసు ప్రభు వాక్యం చెప్తుంటే మత్తయి సువార్తలోనే అందరూ వచ్చేసి, ప్రభువా నీ తల్లి నీ సహోదరులు ఆయనతో బయట ఉన్నారంట. ఆయన వాక్యం చెప్తుంటే ఎక్కడ రావాలి? లోపల రావాలి. అంటే పెద్ద పొగర మొత్తం అనమాట. అంటే నా కుమారుడు ఈ కురగాళ్ళేమో మా అన్నయ్య. అసలు యేసు ప్రభుకి అన్నయ్యలే తమ్ముళ్ళే లేరు. అంటే తమ్ముళ్ళే లేరు. అందరూ ఆయన ప్రజలే, మనుషులందరూ ఆయన ప్రజలే. ఆయన పుట్టించిన నరులు అందరూ ఆయన సహోదరులే. మా అన్నయ్య అనుకుంటున్నారు వీళ్ళు. ఆయన ఏమన్నాడు? వాళ్ళు మర్యాద కూర్చోలా, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అయిపోయింది. అంటే యేసు ప్రభుకి ఎవరు లేరు? తల్లి కానీ సహోదరులు లేదు, సహోదరులు లేరు. తల్లి లేదు, సహోదరుడు లేడు. అప్పుడనే బుద్ధి తెచ్చుకోవాలి మనిషి. ఆయన చనిపోతున్నప్పుడు సిలువలో యోహాను సువార్త 19వ అధ్యాయంలో చదవద్దు, వాళ్ళు చదువుకుంటారు. అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఎవరో చెప్తున్నాను. ఆయన దగ్గర శారీరకంగా కనిన మరియా, మగ్దలేనే మరియా, యేసేపు తల్లి అని మరియా, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు ఆ సిలువ దగ్గర. అప్పుడు యేసు ఏమంటారు తెలుసా? 19వ అధ్యాయం యోహాను సువార్తలో తన యొక్క తల్లిని చూసి, తన శిష్యుని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే అర్థమేంటి? నేను కుమారుడు కాదు,
అంటే నేను కుమారుని కాదు. ఈమె ఎంతసేపు నా కుమారుడు అని గొడవ. ఆయన ఏమంటున్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు. 3 సార్లు ఓ ఉమెన్, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో నా తల్లి ఎవరు, నా సహోదరు. 3వసారి యోహాను సువార్త 19వ అధ్యాయంలో అమ్మా ఇదిగో నీ కుమారుడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అంటే ఈమె నా తల్లి కాదు అని. దేవునికి తల్లి ఉండరు, తండ్రి ఉండరు. ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. ఆయనకి తల్లి అయినను తండ్రి అయినను లేనివాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం నుంచి 2వ వచనం. ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించును, అబ్రాహామును ఆశీర్వదించను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. అంటే యేసు ప్రభు మొట్టమొదటి ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాము. ఎక్కడ? 14వ అధ్యాయం ఆదికాండంలో మెల్కీసెదెకు రూపంలో. అవును. ఆ షాలేము రాజు. ఇంత తెలాలి బైబిల్, మరి ఏం తెలదు అనవసరంగా మాట్లాడ్డాం. ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఎలా కనపడ్డాడు? మెల్కీసెదెకు నిరంతర యాజకుడు. ఆయనే దేవుడు. ఆయన పేరుకు మొదటి నీతికి రాజు అని. ఆయన ఎవరు? నీతికి రాజు. తర్వాత సమాధానపు రాజు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు. అతడు తండ్రి లేనివాడును. యేసుకి ఎవరు లేరు? తండ్రి లేనివాడు. తెలుసుకోవాలి. ఎవరికి బయలుపరిచాడు దేవుడు? పౌలుకి. పౌలు చెప్పిన రహస్యాలు యేసు శిష్యుల 12 మందిలో ఎవరో చెప్పలేదు. ఎవరైతే పూర్తిగా లోపడతారో వాళ్ళకే చెప్తాడు దేవుడు. వీళ్ళు లోపడరు, ప్రశ్నలు వేసిన వాళ్ళు. మనం చెప్పింది కూడా అర్థం కాదు. ఎందుకు వాళ్ళు లోపడరు ప్రభుకి. ఆ ప్రభుకి వాళ్ళకి సంబంధం ఉంటేనే మనం చెప్పేది అర్థం అవుతుంది. అర్థం కాదు. తల్ల కిందలుగా తపస్సు చేసిన వాక్యం అర్థం కాదు. దేవునికి పూర్తిగా లోపడిపోతేనే సరెండర్ అయిపోవాలి. పూర్తిగా సరెండర్ అయిపోయి ఆయన చెప్పినట్టే చేయాలి. లోకంలో ఎవరు ఏం చెప్పినట్టు చేయకూడదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? లోకంలో ఎవరు ఏం చెప్పినా చేయను. బంధువులు ఎవరు చెప్పినా చేయను. రక్త సంబంధాలు ఎవరు చెప్పినా చేయను. ఆ చెప్పింది దేవుడు చెప్పినట్టుగా ఉంటేనే చేస్తాను. అవునే కదా? ఎస్. ఇప్పుడు నా గురించి ఎంతమందికి బాధ? అరే పెళ్ళిళ్ళకి రాడు, అరే ఏదటి చచ్చిపోతే రాడు. నువ్వు చచ్చిపోతే ఆడు దండలు ఎత్తావు. దండలు నిషేధం బైబిల్ ప్రకారం కొత్త నిబంధనలో. రానంతే నేను. పెళ్ళిళ్ళో ముసుగు వేసుకోవాలి అంటే వేలు చేసి దండలేసి ఇష్టానుసారంగా అలంకరించుంటారు. ఎలా నేను కొత్త నిబంధన అలంకరణ పనిచేది. ఇన్ని తెలియాలి. ఇవన్నీ తెలిస్తే 7 తలల ఏంటో 7 కొండల ఏంటో ఆ జ్ఞానం ఏంటో తెలియడానికి ఇన్ని చెప్పాను నేను. ఇన్నే చెప్పారు. 3 సార్లు కొట్టి లేపినోడు అంత దూరం నిలబడ్డాడు. నా గదంతా ఎలాగుంది? చిక్కటి పాలు వంటి కాంతి. నేను చెప్తున్నాను, నాకు తెలుస్తుంది. వినేవాడికి ఏం తెలుస్తుంది? చిక్కటి పాలు వంటి కాంతి అంటే ఆడెప్పుడైనా చూస్తే కదా ఎంతే. అప్పుడు చెప్తున్నాడు, నీవు ఇండియాలో ఉద్యోగం చేయకూడదు అంటే ఇండియాలో ఉద్యోగం చేయ. నిన్న మధ్యాహ్నం మా ప్రిన్సిపల్ ఏం చెప్పాడు? ఐటీ ప్రిన్సిపల్ వైజాగ్లో సత్యనారాయణ. విశాఖపట్నంలో రెడీగా ఉంది ఉద్యోగం. ఆర్డర్ వస్తుంది, ఇంట్లో కూర్చో, ఆర్డర్ రాగానే ఇంట్లో జాయిన్ అయిపోమంటున్నాడు. అంతేనా? అంతే. ఇంతకా ఉద్యోగం ఎవరిది? కాకినాడలో నేను వెల్డర్గా ట్రైనింగ్ అవుతున్నప్పుడు నాకు ఇన్స్ట్రక్టర్గా ఉన్నటువంటి రంగాచారి గారు. ఇంతకీ ఎవరు ఉద్యోగం ఇస్తున్నారు నాకు? మా గురువు గారు. అప్పుడు గురువు అనాలి ఆయన. బైబిల్లో గురువు అంటే కుదరదు. పాత నిబంధనలు గురువు కుదురుతుంది, కానీ కొత్త నిబంధనలు గురువు పోస్టు ఏసి తీసుకున్నాడు. గురువులను పిలవపడద్దు. మరి మొదటి రాజుల్లో 2 రాజుల్లోనూ గురువు, మీ గురువు 2 రాజుల్లో మీ గురువుని పరలోకం తీసుకెళ్ళిపోతానంట సుడిగాలిలోను. యెహోవా నీ గురువు, నీ గురువు, నీ గురువు. కొత్త నిబంధనలో గురువు లేడు, అందరూ సమానమే. బ్రదరన్ అంత బ్రదరన్ గ్రూప్. అందుకని భక్సింగ్ గారు బ్రదర్ 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 అని రాయాలి అందరికి.
సిస్టర్ 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 అని రాయాలి. కాబట్టి నువ్వు ఇండియాలో ఉద్యోగం చేయకూడదు, విదేశాల్లో చేయాలన్నాడు. మతి లేదు నాకు. నా ఉద్యోగం ఎవరు మారుస్తున్నారు? దేవుడు మారుస్తున్నాను. నేను ఎవరి చేతిలో ఉన్నాను? దేవుని చేతిలో. మరి ఇంకేంటి? అప్పుడు 1981 సంవత్సరంలో ఇరాక్ పంపించి 3 సంవత్సరాల నుంచి 1981 నుంచి 84 మే 15లో మళ్ళీ ప్రత్యక్షమై నా గదికొచ్చి ఈ దేవుడే, ఈ యేసుప్రభువే, మరి యేసుప్రభుని ఇలా చూశాడు అంటున్నారు. ఇన్నిసార్లు చెప్తున్నాను, చెవులకి వినపడటం వాళ్ళకి. వారిలో సైతాన్ ఉంటే ఏమవుద్ది? అర్థం కాదు. యేసుప్రభు వచ్చి రిజైన్ చేయించాడు నా ఉద్యోగాన్ని. ఇరాక్లో ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. చెప్పాడు కూడా. అక్కడ ఇరాక్ వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఫస్ట్ శాలరీ తీసుకున్న రోజున మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఎన్నిసార్లు ప్రత్యక్షమైనప్పుడే? 3 సార్లు. మొత్తం 5 సార్లు ప్రత్యక్షమైంది నాకు. ఎన్నిసార్లు? 5 సార్లు. మరి ఇంకేంటి? వీళ్ళకి ఏమర్థం అవుద్ది? వీళ్ళకి ఎప్పుడు ప్రత్యక్షం అవ్వడం ఎందుకు? వీళ్ళు పొగరు మొత్తాను ఈ లోకస్తులకి ప్రత్యక్షమవుతాడా? నెవర్. ఆయన ప్రత్యక్షమేమంటే ఇంక అలాగే ఉండదు. సౌలుకి ప్రత్యక్షమయ్యాడు, ఇంకంతా తన జీవితం మారిపోయింది. కాబట్టి మళ్ళీ ఇరాక్లో కరెక్ట్గా నాకు 30 సంవత్సరాలు నాకు కరెక్ట్గా వచ్చాడంతే. అప్పటికి నేనేం చేస్తున్నాను? ఇరాక్లో ఇరాకీ సిటిజన్షిప్ తీసేసుకున్నాకి అప్లికేషన్ కోసం తిరుగుతున్నాను. అంటే ఇరాకీ సిటిజన్షిప్ ఎందుకంటే ఇంకా చాలా బాగుంది అక్కడ. అంటే చాలా బాగుంది. చాలా శాలరీస్ ఇస్తారు అక్కడ. ఇండియాకి వస్తే ఏం చేస్తాను ఇక్కడ అని నేను తెలిసిపోద్ది కదా ఆయనకి. రూట్ మారుతున్నాడు రైడు. అప్పటికి ఏదైనా తోటకి 20 సార్లు తీసుకెళ్ళాడు, అబ్రహాముడికి 2 సార్లు తీసుకెళ్ళాడు, నినే మహాపట్టణానికి 6 సార్లు తీసుకెళ్ళాడు. అంటే శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుణంలో దిగాను ఫోటోలు దిగడానికి. అప్పుడు అగ్ని లేదు కాబట్టి సరిపోయింది. బాబేలు గోపురం చూశాను, ఇటుకి పట్టుకొచ్చేసాను బాబేలు గోపురంది. బబులోను సామ్రాజ్యం మొత్తం చూశాను, నెబుకద్నెజరు సామ్రాజ్యం. మామూలుగా ఉంటుంది ఇదంతా. నోహు కట్టిన ఓడ స్థలం చూశాను, కోఫా. కయ్యని హేబేలు చంపించాడు, అన్ని చూపించాడు. 3 సంవత్సరాలు పట్టింది నాకు అన్ని చూపించడానికి. దానియేలు కోట చూపించాడు, దానియేలు సమాధి చూపించాడు. అంటే హేబేలు ఎక్కడ పాత పెట్టబడ్డాడు ఆ సమాధి చూపించాడు. అదే నజాఫ్. అంటే నజాఫ్ అనే పట్టణం అండి. కొన్ని కోట్ల సమాధులు ఉంటాయి అక్కడ. ఎందుకు? హేబేల్ని కయ్యను చంపి అక్కడ పాత పెట్టాడు కాబట్టి. ఇరాక్లో ఎక్కడ చచ్చిపోయినా అక్కడ తీసుకురావాలి. ఎన్ని చెప్తున్నాను నేను, కానీ వీళ్ళకి బుద్ధి రావట్లేదు, జ్ఞానము రావట్లేదు. జ్ఞానము కేవలము జ్ఞానం తగ్గించే రావాలి. అది దూతలకు కానీ, ప్రవక్తలకు కానీ, మనుషులకు కానీ. మొట్టమొదటి దేవుడు తన జ్ఞానం ఎంత? అనంత జ్ఞాని అని దేవుడు. ఆ అనంత జ్ఞానంలో కొంత జ్ఞానాన్ని, అది పూర్ణ జ్ఞానము. అంటే పూర్ణ జ్ఞానానికి అనంత జ్ఞానానికి తేడా ఏంటి? చాలా తేడా ఉంది. పూర్ణ జ్ఞానము 100 ఉంటే అనంత జ్ఞానము కౌంట్లెస్. అది 1000 రెట్ల, 1,00,000 రెట్ల, 1,00,00,000 రెట్ల, చెప్పలేం. ట్రిలియనా, మిలియనా, బిలియనా. దేవుని జ్ఞానము అంతుపట్టినది. ఆ జ్ఞానంలో ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? జోసెఫ్ అనే వ్యక్తి. ఏ ఊరు? అతని వయసు ఎంత? అక్కడ సెల్ నెంబర్ ఎంత రాయకుండా జోసెఫ్. అతనికే చెప్తున్నామా? అందరికీ చెప్తున్నాం. అతను వేస్తున్నాడు ప్రశ్న. ఎక్కడ వేసాడు? ఏకంగా సాతానికి ఇచ్చిన జ్ఞానం అడుగుతున్నాడు అతను. ఎవరి జ్ఞానం అడుగుతున్నాడు? సాతానికి ఇచ్చాడు. మొట్టమొదటి జ్ఞానం దేవుడు ఎవరికి ఇచ్చాడు? కెరూబుకి ఇచ్చాడు. ఆ కెరూబుకి ఎన్ని ముఖాలు? 4 ముఖాలు. 4 ముఖాలు. ఎద్దు ముఖము,
గరుడ పక్షి ముఖము, సింహం ముఖము, మనిషి ముఖం, మనిషి ముఖము. ఒక కెరూబుకి 4 ముఖాలు, 16 రెక్కలు, 16 చేతులు, 12 కాళ్ళు. అంటే 12 కాళ్ళు. చెప్పాం కదా మొత్తం. నా వీడియోలు చూడమనండి, బైబిల్ అంతట్లో అర్థం అవట్లేదు చాలామందికి. అప్పుడు ఎవరికైతే మొట్టమొదటి దేవుడు తన రాజ్యములో 5 కెరూబుల్లో ఒక కెరూబుని తీసుకుని 14 శక్తులు ఇచ్చాడు. ఇంతమంది 12 అని చెప్పాను, అవునా? అవును. మళ్ళీ ఇంకో 2 దొరికాయి. దొరుకుతుంటే చెప్తుంటాం. 14 శక్తులు ఇచ్చాడు. అతనిలోకి పాప పురుషుడు ప్రవేశించి వాడిని పాపిగా చేసేసాడు. దేవునికి ఈడికి ఎవరికి ఈ చతుర్ముఖి సంబంధం లేకుండా చేశాడు. సంబంధం లేకుండా చేశాడు. యెహెజ్కేలు 28వ అధ్యాయం 6వ వచనం 9వ వచనం. అంటే ఈ మర్మం ఏంటో, ఈ జ్ఞానం ఏంటో, 7 కొండలేంటో, 7 తలలేంటో చెప్పనాకి ఇంత దూరం వెళ్ళాను నేను. యెహెజ్కేలు 28వ అధ్యాయం 6వ వచనం. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. వీడికి ఇచ్చిన జ్ఞానం చేత ఎంతవరకు వచ్చేసాడు ఈ 4 ముఖాలుడు? దేవునికి ఈ 4 ముఖాల్లోనే చతుర్ముఖి అంటారు. ఏ భాషలో? సంస్కృతంలో చతుర్ముఖి అంటారు 4 ముఖాలుడిని. ఆ చతుర్ముఖినే బ్రహ్మ. అంటే బ్రహ్మ అని ఎందుకన్నారు? దేవుని వల్ల అయిపోయినాక భ్రమపడ్డాడు. ఈ బ్రహ్మ అనేవాడు, బ్రహ్మ అనే పేరు ఎందుకు వచ్చింది వీడికి? భ్రమపడ్డాడు. అంటే భ్రమపడితే దేవునిలాగా అయిపోతాడా? ఎంతవరకు ఏం చెప్పవా దేవుడు? యెహెజ్కేలు 28వ అధ్యాయం 6వ వచనం. దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడు. దేవుని జ్ఞానం ఎంత, ఈడి జ్ఞానం ఎంత? దేవుని తగిన అభిప్రాయం కలిగి ఉండడానికి ప్రశ్న చిన్నదే ఉంటది. ఎంత జ్ఞానం ఉంది దీంట్లో. దేవునికి తగినంత జ్ఞానము కలిగి ఉన్నవాడా ఆలకించుము. ఎవరితో అన్నాడు ఈ దేవుడు? కెరూబుతో. అనంత జ్ఞాని అయిన వాడు, పూర్ణ జ్ఞానం ఎవడికిచ్చాడు? ఇవ్వకపోతే, పూర్ణ జ్ఞానం ఇవ్వకపోతే రాదు. ఆడ తరం కాదు. ఇచ్చినోడికి మొక్కాలి. ఈడిలోకి ఈడు దూరాడు. ఎవడు? పాపపురుషుడు. అందుకని దేవునిపై తిరగబడుతున్నాడు. ఎక్కడ తిరగబడ్డాడు? పరలోక రాజ్యం, పరలోకంలో. ఇవన్నీ తెలుసా వీళ్ళకి? మనం చెప్తున్నాం. 9వ వచనం. యెహెజ్కేలు 28వ అధ్యాయం 9వ వచనం. నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? అప్పుడే ఆడికి ఎంత అభిప్రాయం వచ్చింది? నేనే దేవుణ్ణి. అంటే నేనే దేవుడిని అయిపోతాను. మరి పొగరమొత్తనం కాదు. అవును. దేవుని జ్ఞానం ఎంత? అనంత జ్ఞానం. మరి ఈడి జ్ఞానం ఎంత? పూర్ణ జ్ఞానం కలవడ దేవుడు అవుతాడా? అవలేడు. కానీ పొగరమొత్తాను అంటే మరి ఏమనుకుంటున్నావు? ఇవన్నీ దేవుడు నాకు చెప్తున్నప్పుడు నా ఎంటికలు నెక్కపడుచుండి ఆయనలో లీనమైపోవాలి. ఆయనలో మనం లీనం చేస్తాడు. తిన్నవాడు, తాగనివాడు, పడుకోనివాడు, ఆ అనుభవం రావాలి. నిద్రపోనివాడు అసలు అదంతా చెప్తాడు. అదంతా ఎక్కడెక్కడుందో మనకి బైబిల్లో తెలియజేస్తాడు. ఏం చెప్పినా ఇందులో ఉండాలి. ఏం చెప్పినా బైబిల్లో. ఇది దాటి కానీ వెళ్ళేవా నువ్వు ఒక దెయ్యం గడువు అయిపోతావు, నువ్వు సైతం అయిపోతావు. ఇది దాటి వెళ్ళకూడదు. నా ఇష్టం, నేను చెప్పుతాను, నేను అనుకుంటున్నాను, నాకు తెలుసు అంటే మాత్రం ఆడు సైతం కాడు. ఇంకా ఏం చెప్పినా బైబిల్ దాటకూడదు. సమాప్తము. ఎటిది? సమాప్తం. దీని తర్వాత ఇంకోటి పెట్టడానికి ఏం లేదు. ఏమని ఉంటే దర్శనాలు, ఒక దేవుడు దర్శించనుకో అది చెప్పచ్చు. కానీ వాక్యం చెప్తున్నప్పుడు ఇందులో ఉన్నదే చెప్పాలి తప్ప ఇది దీన్ని దాటి ఇందులో లేని చెప్పకూడదు. చెప్పాడా వాడు పరలోకం చేరాడు. అప్పుడు నేను దేవుణ్ణి అనే వరకు వచ్చింది. అప్పుడు దేవుడు డెత్, చావు పెట్టాడు. చావు ఎక్కడ స్టార్ట్ అయింది? పరలోక రాజ్యంలో. చావు భూలోకంది కాదు నాయన, పరలోకం వచ్చింది. అది మళ్ళీ భూలోకంలో మనిషికి వచ్చేసింది. వీడి మాట వినడం వల్ల.
అప్పుడు ఆడు ఈడు కలిపి కోటాను కోట్లు ఎవ్వడం లెక్కింపలేని కోటాను కోట్లు దేవదూతలు, దేవదూతల్లో దేవుని దూతల్లోంచి 33,33,33,333 దేవత తీసుకొచ్చేసారు, దూతలను తీసుకొచ్చేసారు దేవలోకం నుంచి. ఆ దూతలు ఎంతమంది? దేవుని దగ్గర ఉన్న దూతలు ఎంతమంది? కోటాను కోట్ల మంది. ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం వారి లెక్క చూడగా, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలదిగా ఉండెను. ఎన్ని కోట్లు? కౌంట్లెస్. అంటే కౌంట్లెస్. అందులో 33 కోట్లు. అంటే అందుకని ముక్కోడి దేవతలు. సో హిందువులు పాడుతుంటారు శివాలయాలు, రామాయణంలో ముక్కోటి దేవతలు ఒక్కటై ఉన్నారని పాడుతుంటారు. ఎందుకు పాడుతున్నాడు ఆడికి తెలదు, ఎందుకు వింటున్నారు వీళ్ళకి తెలదు. నాకులు అడిగానుకో తెలిసిన వాడిని ఈ మీద బాధేస్తారు. అంటే చంపేరు. వాడు ఎందుకు పాడుతున్నాడో మనకు తెలుసు. ముక్కోడు దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ దూతలు ఎవరివి? దేవుని దూతలు. మహాపురుషుడు 14 శక్తులు ఎవరికైతే ఇచ్చాడో దేవుడు, ఆ పూర్ణజ్ఞాని కెరూబు. వాడికి 4 ముఖాలు, ఎద్దు ముఖము, గరుడ పక్షము, ముఖము, సింహం ముఖము. వాడిని బ్రహ్మ. అందుకే హిందువుల చూడు, మా సృష్టికర్త బ్రహ్మండే. ఎందుకు వాడు దేవుడిగా చెప్పుకున్నాడు కదా. యెహెజ్కేలు 28వ అధ్యాయం 9లో నీవు దేవుడు కాక ఆడికి ఏమైపోతా ఉంది? దేవుడు అయిపోతా ఉంది. అందుకని ఇప్పుడు దేవుడిగా మొక్కబడుతున్నాడు ప్రతి ఊర్లోనూ. అవునా? అనేక రూపాల్లో. అంటే అనేక రూపాలు. ఇంకా అన్ని చెప్తే మనమే పడిపోతారు. ఇక అర్థం కానుడు ఎవరికైనా అర్థమైతేనే చెప్పాలి. అర్థం మూర్ఖుడికి జ్ఞానము అందదని సామెతల్లో ఉంది. ఆడికి జ్ఞానం లేకపోతే జ్ఞానం చెప్పకూడదు. చెప్తే మన బుర్ర పగల కొడతాడు. తెలీదు ఆడికి తెలిస్తే. అందుకే ప్రభు చెప్పాడు, వాడు వింటే చెప్పండి. అర్థం వాడు వింటున్నాడంటే దైవజ్ఞానం కలిగి ఉన్నాడు. వినకపోతే చెప్పద్దు. విన్నవాడు సాతాన జ్ఞానం కలిగి ఉన్నాడు. సాతానుడు దేవునికి వ్యతిరేకి, నేను చంపేస్తాడు. అంతేకాదు ఎంతమంది క్రైస్తవులు చంపేస్తున్నారు, ఎంతమంది దేవుని సేవలను చంపేస్తున్నారు. అవునా? అంటే ఆది కాలం ఇప్పుడు దాకా ఎన్ని కోట్ల మంది చంపారండి. చాలా మంది చంపారు. కారణం ఎందుకు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? అర్థం కాలేదు. కాబట్టి ఆ కుర్రాడు జోసెఫ్ ఇచ్చిన ప్రశ్న ఏంటి? ఇప్పుడు వస్తాను మళ్ళీ. ప్రకటన గ్రంథం 17:9. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, 7 హిల్స్. దీని అర్థం తెలుపుతున్నాం. ఇప్పుడు ఇందులో జ్ఞానం కలదు. ఇంతకీ ఆ స్త్రీ అంటే అర్థమేంటి? సాతానుడు. ఈ సాతానుడు అనేవాడు ఇంతకుముందు ఎవడతను? దేవుని అసిస్టెంట్. దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు అతన్ని? దేవునికి సభాపర్వతం ఉంది. ఏ పర్వతం ఉంది? సభాపర్వతం. దాని మీద 2 సింహాసనాలు ఉంటాయి. ఒక సింహాసనం మీద ఈ యొక్క కెరూబుని కూర్చోబెట్టాడు. 14 శక్తులు ఇచ్చి, పూర్ణ జ్ఞానం ఇచ్చి, ఒక కుర్చీలో దేవుడు కూర్చుంటాడు. అంటే ఇద్దరు సమానమే. హెచ్ఎమ్ సెకండ్ హెచ్ఎమ్ అసిస్టెంట్, మేనేజరు అసిస్టెంట్ అంటే ఇంక నా తర్వాత అంటే నేనే అతన్ని. వీడు పక్క తప్పుకుంటే ఆడని వీడి పని చేస్తాడు. హెచ్ఎమ్ సెలవు పెడితే అసిస్టెంట్ ఏం చేస్తాడు? అన్ని పనులు చేస్తాడు. సంతకం పెడతాడంతే, చెల్లుతుంది. అంత పోస్ట్ ఇచ్చాడు, ఈక్వల్ పోస్ట్ ఇచ్చాడు. కానీ పాపపురుషుడు వాళ్ళలో ప్రవహించి వాణ్ణి సాతానుగా చేశాడు. వాడికి ఎన్ని పేర్లు? సాతానికి 3 పేర్లు. చదవద్దు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9లో సాతానికి 3 పేర్లు. ఆది ఘట సర్పము, అపవాది, సాతాను. వాళ్ళని దేవుడు పరలోక రాజ్యం నుంచి తోస్తాడు. ఎందుకు తోస్తాడు? యుద్ధం చేసి ఓడిపోయి
ఉన్నారు. ఆ ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ దేవుడు ఇంకో లోకం సృష్టించి, వాళ్ళు సృష్టించుకోలేడు. పూర్ణజ్ఞాని లోకాలు సృష్టించలేడు. అంటే సృష్టించలేడు. గాలి, నీరు, అగ్ని, ఆకాశాన్ని పూర్ణజ్ఞాని ఈ సైతాన్ని గారు సృష్టించలేడు. ఎవరు సృష్టించాలి? అనంత జ్ఞాని సృష్టించాలి. మళ్ళీ ఆయన భూమిని సృష్టించి భూమి మీద పడేసి, భూమిలో మళ్ళీ పాతాళలోకం తయారు చేసి, పాతాళలోకానికి దూతలను పంపి ఈ పాప పురుషుణ్ణి, ఈ సైతాన్ని గారిని భూమిపై ఉంచి మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళిద్దరు పాతాళానికి వెళ్ళిపోతే అప్పుడు నీటిని సృష్టించాడు. ఎవడు? దేవుడు. ఇంత గొడవ ఉంది. ఇప్పుడు లోకం అంతానికి వీడు ఎలా తయారయ్యాడు? ప్రకటన గ్రంథానికి ఎలా తయారయ్యాడు? 17:9. ప్రకటన గ్రంథం 17:9. ఇందులో జ్ఞానము గల మనసు కనబడను. ఆ జ్ఞానం ఎక్కడుందో యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15లో ఉంది. యాకోబు 3:17. యాకోబు పత్రిక 3:15. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక. పైన అంటే పరలోకము నుండి దిగి వచ్చినది కాక. పరలోకంలో ఉన్నారు అనంత దేవాది దేవుడు ఉన్నారు. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. ఆ దేవుడు ఏమంటున్నాడు? 10 ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అన్నాడు? వేరొక దేవుడు ఎవరా? వేరొక దేవుడు దేవుడు ఉన్నాడు. వేరొక దేవుడు ఎవరు? చతుర్ముఖి, 4 ముఖాలుడు, 14 శక్తులు ఎవరికైతే ఇచ్చాడో దేవుడు, వాడు ఏమంటాడు? నేను దేవుణ్ణి. అంటే నేను దేవుడు. ఇంకా నేను మహాదేవుని అనలేదు. అంటే మహాదేవుడు. దేవుడి కంటే గొప్పడెవడు? మహాదేవుడు గీతికలో ఉంటది. మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. యేసెవరు? మహాదేవుడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి మహాదేవుడు. మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి మధ్యము పునరుద్ధానము మజ్జీవాము మా రక్షణ. ఇదే మాట ద్వితీయోపదేశకాలంలో ఉంటది. మహాదేవుడు. ఏ దేవుడు? మహాదేవుడు. ఇంకానేమో ఈ 4 ముఖాలుడు దేవుడిని అనుకుంటున్నాడు కానీ మహాదేవుని అనుకోలేదు. కొంప ముంచేశాను. అందుకనే దేవుడికి పనిష్మెంట్. ఒక రోజుని బూడిచ్చేసేస్తాడు. చెప్పు. బూడి చేసేసేదాకా వీళ్ళలో ప్రవహించిన మహాపురుషుణ్ణి వీళ్ళిద్దరు కలిపి తెచ్చేసిన దేవలోకంతో పట్టుకొచ్చేసిన 33 దేవతల్ని బూడి చేసేస్తాడు దేవుడు. అప్పుడు దేవునికి మనశ్శాంతి. అప్పుడు దేవుడు నీతిగల రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇప్పుడు నీతిగల రాజ్యం లేదు. ఏ రాజ్యం లేదు? నీతిగల రాజ్యం లేదు. నీతిగల రాజ్యం స్థాపించాడు. ఈ లోకం అంతం చేసేసిన తర్వాత, లోకం అంతం చేసేసి ఆయనకి ముగ్గురు పూర్తి విరోధులు. మొట్టమొదటి వాడు మహాపురుషుడు, రెండోవాడు సైతాను, ఆడే 4 ముఖాలోడు చతుర్ముఖి బ్రహ్మ, మూడోది ముక్కోడు దేవతల్ని చంపేసి చంపేసి బూడిది నరకంలో వేసేస్తాడు. నరకంలో వేసి నరకాన్ని 1000 రెట్లు హీట్ చేసేస్తాడు. ఏమైపోతాడు? డస్ట్ అయిపోతుంది. చూపించాను బైబిల్లో నేను. ఇవన్నీ దేవుడు నాకు చూపించాడు. అదే అంటాడు ఒక ఆయన, ఢిల్లీలో ఒక ప్రిన్సిపాల్ గారు. ఇవన్నీ మీకు ఎలా గుర్తుంటాయండి? అయ్యా, దేవుడు చిన్నప్పటి నుంచి నా 10వ సంవత్సరం వయసులో 5th క్లాస్ అండి, 5th క్లాస్ 5వ తరగతి అప్పుడు నీ బైబిల్ చదువుకోవడం మొదలెట్టాను. చదివించాడు అన్నీ చదివింది. అప్పుడు ఇరాక్ తీసుకెళ్ళి చదివింది. ఆ ఏదెంత ఎక్కడ ఉందో, ఆ ఊరు ఎక్కడుందో, ఆ బైబిల్ ఎక్కడుందో, ఆ బైబిల్ ఎక్కడుందో, ఆ వాడ ఎక్కడుందో, ఆ వాడ ఎక్కడ కట్టాడు, ఎక్కడ దిగిందో మొత్తం కంటికి చూపించాడండి. ప్రకటన ఆది కాడ నుండి ప్రకటన కింద వరకు ఈ కంటికితో చూశానండి. 3 ఖండాల్లో ఉంది బైబిల్.
ఆఫ్రికా, ఐరోపాలోనే ఉంది 3 బైబిల్ అంతా మొత్తం తిప్పాడండి. చూశాను, ఇప్పుడు లైవ్కి ఇస్తున్నాను. 1985 నుంచి 2015 వరకు సూట్ కేసు పట్టుకుని ఇవి లగేజ్ అంతా పట్టుకుని ఎంత చూసానో అదంతా నా సూట్ కేసులో ఉంది. రాళ్ళు రప్పలు మ్యాగ్జిన్లు నా వెనకాల మ్యాప్ పెట్టింది. వెనకాల ఈ మ్యాప్ చూసేటప్పటికి అర్థమైపోతుంది నేను ఏమన్నా. అదేంటి ఆ మ్యాప్ ఏంటి? ప్రాక్టికల్. బైబిల్ ఏంటి? థియరీ. చదువుకుని విని నమ్మడం. ఇదేంటి? చదివి విని నమ్మడం, విశ్వసించడం. చూడటాన్ని పని చేయదు. ఏదైనా తోట కొంచెం ఉంది, ఏదైనా తోట కనపడదు. ఇక్కడ చదువుతూనే అదిగో కనపడుతుంది. అక్కడ చూపించు. ఆసియా ఖండము, ఇరాక్లో ఏదైనా తోట చూపు. ద గార్డెన్ ఆఫ్ ఏడెన్. అదిగో ఏదైనా తోట. అదేంటి? ప్రాక్టికల్. ఇదేంటి? థియరీ. నేనేంటి? ఐ విట్నెస్. అంటే ఈ బైబిల్కి ఆ మ్యాప్కి మధ్యవర్తి. మరి నేను దిగితే మనకి అంతే. అందుకే నన్ను ఎవరు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రూవ్ చేశాను కదా. 1993లో వీసీ గారికి, గోపాలకృష్ణారెడ్డికి, 1996లో మొత్తం ప్రొఫెసర్స్కి 2 రోజులు మీటింగ్ ఏకంగా. వాళ్ళ నా స్టూడెంట్స్. దీని ముందు ఎవరు నిలబడలేరు సార్. ఇది చదువుకోండి చాలు. ఈ డబల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి కంటే బైబిల్ అనంత జ్ఞానం. ఏ జ్ఞానం ఇది? అనంత జ్ఞానం. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, వీడి జ్ఞానము ఎటువంటిది. ఇందులో జ్ఞానము కలదు. 7 కొండల్లో ఏముంది? ఇందులో జ్ఞానం గల 7 కొండలు అంటే 7 తలలు. ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. జ్ఞానం ఎక్కడ తలలో ఉంటది. మెదడు. జ్ఞానం ఇక్కడ స్టార్ట్ అవుద్ది మెదడులో. ఇదే కంటికి ఆజ్ఞాపిస్తుంది. ఇది కానీ డెడ్ అయిపోతే అన్ని ఒక్క క్షణంలో డెడ్ అయిపోతాయి. ఏదైనా బాగా పాడైపోతే అది బాగు చేయించుకోవచ్చు. ఇది కానీ పాడైపోతే బాగవుతుంది. ఇంకా బ్రెయిన్ డెడ్ అంటే కానీ అర్థం ఏంటి? మొత్తం నడునెత్తి అరికల దాకా అన్నీ చచ్చిపోతాయి. అందుకని జ్ఞానము తలలో ఉంటుంది. ఈ తలలో ఉన్న జ్ఞానం ఏంటి? 15వ వచనం యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైన, పైనుండి అంటే పరలోకము నుండి. పరలోకంలో ఎవరున్నారు? అనంత జ్ఞానికి అనంత జ్ఞానం దేవుడు, తండ్రి అయిన దేవుడు. అక్కడి నుంచి రాలేదంట. దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము, దయ్యాల జ్ఞానం వంటి దయ్యం. అంటే వీళ్ళు దయ్యాలు అయిపోయారు కదా. దేవుడు ఏమిచ్చాడు? పూర్ణ జ్ఞానం ఇచ్చాడు. వీడు ఏమైపోయాడు? దెయ్యం అయిపోయాడు. ఈ పూర్ణ జ్ఞానాన్ని దెయ్యాల జ్ఞానంగా ఉపయోగించుకుంటున్నాడు. అంటే అంత పాడైపోయింది. ఏమైపోయింది? పాడైపోవచ్చు. దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏమైపోయింది? పూర్ణ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అది ఇట్లో చేసుకోవాలి. ఇట్లో చేసుకోకుండా చెడ్డగా ఉపయోగించాడు. ఏం చూపించాడు? చెడ్డగా ఉపయోగించాడు. అదేమి అప్పుడు ఏమైంది? దెయ్యాల జ్ఞానం. దెయ్యం మంచి చేస్తుందా? చేయదు. మాట్లాడలేదు. మంచి చేయదు. ఒక్క మంచి చేయదు దెయ్యం. నాశనం. ఆ దెయ్యాన్ని నమ్ముకుని బతికివని కూడా నాశనం చేస్తుంది. భూతవజ్జలు అంటే అర్థం ఏంటి చెప్పు? మాంత్రిక అంటే అర్థం ఏంటి చెప్పు? దెయ్యాల జ్ఞానం కలిగిన వాళ్ళైనా బాగుపడతారా? బాగుపడరు. నాశనం అయిపోయి చస్తారు. దెయ్యముల జ్ఞానం అంటది. ఆ జ్ఞానం ఎటువంటిది? ఈ భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం ఉంటుంది. దయ్యముల జ్ఞానం ఉంటుంది ఉన్నది. 1 తిమోతి 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దయ్యాల జ్ఞానం 1 తిమోతి 4వ అధ్యాయము. ఈ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఆ యొక్క ఎవరు? స్త్రీ. ఎవరు? స్త్రీ. ఆ స్త్రీ వాడే సాతానుడు. ఎవడా సాతానుడు? గడసర్పము. ఎవడా గడసర్పము? 4 ముఖాలోడు. అంటే 4 ముఖాలోడు. వాడు ఎటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు? 1 తిమోతి 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపురుచు ఆత్మల యందును, మోసపుచ్చు ఆత్మ దయ్యముల బోధ యందును. అద్దెగా ఏ బోధ? దయ్యముల బోధ. ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను దగ్గర నుంచి. 7 కొండలు. అవును. 7 తలలు. 7 కొండలు అంటే 7 తలలు.
ఆ తలలో ఏముంది? జ్ఞానం, మోసపుచ్చే సాతాను జ్ఞానం, సాతాను జ్ఞానం. ఇంకా దైవమును బోధ లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదరని, విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ యొక్క 7 తలల్లో ఉన్న జ్ఞానం ఏంటి? భ్రష్టత్వము. భ్రష్టత్వం జ్ఞానం నేర్చుకోలేడు. అవును. ఇతని ద్వారా అందరూ నేర్చుకోవాలి. ఇంకా ఇంకా 1 కొరింథీ 2:6, 1 కొరింథీలకు 2వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:6, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాం. పరిపూర్ణులైన వారి ఎదుట జ్ఞానం బోధించున్నాం. ఇదే జ్ఞానం, దైవ జ్ఞానం. దైవ జ్ఞానం. అది అది ఈ లోక జ్ఞానము కాదు. ఈ లోక జ్ఞానము కాదు. అంటే పరలోక జ్ఞానం ఉంది. ఈ లోకానికి జ్ఞానం తెచ్చింది ఎవడు? ఈడు సైతాన్ గాడు. ఆడి జ్ఞానాన్ని పెట్టేటప్పుడు అందరికి అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోవచ్చున్నా ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. జ్ఞానము కాదు అంటే ఈ లోకాధికారులకు ఏ జ్ఞానం ఉంది? నిరర్ధకులైపోవచ్చు అంటే సైతాన్ జ్ఞానం ఉంది. అందుకనే దేశాన్ని ఇలా నాశనం చేస్తున్నారు, అంటే పాడు చేస్తున్నారు. దాని తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7:15. అబద్ధ ప్రవక్తలను గూర్చి అదిగో ఏ ప్రవక్తలు? అబద్ధ ప్రవక్త. ఎక్కడిది జ్ఞానం? సైతాన్. ఈ 4 మొక్కలోడు. అంటే ఆడికి అసలు దేవుడి వీడికి మంచి జ్ఞానం ఇచ్చాడా, చెడ్డ జ్ఞానం ఇచ్చాడా? మంచిదే ఇచ్చాడు. ఆ జ్ఞానం పేరు ఏం పేరు? పూర్ణ జ్ఞానం. దాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేసుకుంటాడు. తర్వాత అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పరుడి, వారు గొర్రె చర్మం వేసుకుని మీ వద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఈ జ్ఞానం ఎక్కడది? 7 తలల్లో. అంటే సాతాను జ్ఞానము. సాతాను జ్ఞానం ఎన్ని తలల్లో ఉంది? 7 తలలు కలిగి ఉన్నాడు. ఆ 7 తలన చెత్త జ్ఞానాన్ని లోకంలోనూ అందరికీ పంచిపెట్టేస్తాను. అందుకని చూడు, చాలామంది ప్రెసిడెంట్లుగా చేస్తారు, దాని తర్వాత మినిస్టర్లుగా చేస్తారు, దాని తర్వాత దేశాలకి ప్రధానులుగా చేస్తారా? ఎంత మోసం చేస్తారో తెలుసా? మళ్ళీ వాళ్ళు పదవి దిగిపోయేటప్పటికి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పెడతారు. అంటే ఏ జ్ఞానం కలిగి ఉన్నాడు? చైతన్య జ్ఞానం. ఎంత చదువుకుని ఉండాలాడు? చాలా. మరి ఏమైంది? తర్వాత ఇంకా ముందుకెళ్దాం. రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24గా వచ్చాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 24గా వచ్చాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24గా వచ్చాను. అయితే తుయతైరలో కడవ వారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక. ఏ బోధ? యేసు బోధ. యేసు బోధ మంచిదా చెడ్డదా? మంచిది. ఈ మంచి బోధను అంగీకరింపక సాతాను యొక్క, మళ్ళీ మొదటి నుంచి స్పష్టంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24గా వచ్చాను. అయితే తుయతైరలో కడవ వారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పున్నదేమనగా. ఏ బోధ? సాతాను యొక్క గూఢమైన సంగతులు. ఆ సాతాను బోధ ఎన్ని తలల్లో ఉంది? 7 తలల్లో. 7 తలల్లో ఉంది. ఆ 7 తలల కలిగిన వాడికి చెడ్డ జ్ఞానాన్ని, చెడ్డ విషయాల్ని లోకమంతటికి పంపించాడు. లోకమంతటికి పంపించేస్తాడు. అది తెలుసుకోవాలి. ఇంకా అయిపోయిందా? అయిపోయింది. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 4వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, అది ఏది దేవుడు అనబడునో అంటే దేవుడు ఉన్నాడా? ఉన్నారు. ఆ దేవుడు ఎవరు? అనంత జ్ఞానక దేవుడు. మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు, దేవుడు నాకు. ఓ గాడ్ ఈస్ గుడ్, ఓ గాడ్ ఈస్ గుడ్, ఓ గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ గుడ్ టు మీ. దేవుడు ఎవరు? మంచి దేవుడు. దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు, చెడు ఎప్పుడు చేయడు. ఎక్కడుంది? ఇర్మియా రాస్తాడు. విలాపవాక్యములు 3:33. విలాపవాక్యములు 3:33.
విలాపవాక్యాలు 3వ అధ్యాయము 33వ వచనం. హృదయపూర్వకంగా దేవుడు నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. జాగ్రత్త వినాలి అందరూ. ఏటి ఫ్లడ్స్ వచ్చాయి మా మీదకి, ఓయ్ దేవుడు ఏటి ఫ్లడ్స్ తెచ్చిన దేవుడు ఏటి? సముద్రం పొంగి వచ్చేది, నదులు పొంగిపోతుంటాయి, కట్టలు దిగిపోతుంటాయి, ఇల్లు మునిగిపోతుంటాయి. ఎవరిని బట్టి ఎడుతున్నారు వీళ్ళు? దేవుడు చేసి ఓరి సైతాను అని ఏడాలి. దేవుడు మనస్ఫూర్తిగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. ఎవరు వల్లతుంది అంతను? ఎవరు వల్లతుంది? మత్తయి 4వ అధ్యాయం 1వ వచనం. ఆ శోధకుడు. మత్తయి 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టకు. అపవాది పని ఏంటి? శోధించుట. దేవుడు ఏం చేయడు? శోధించడు. అంటే ఈ సాతానుడు, ఈ 4 ముఖాలోడు 7 తలలు కలిగి ఉన్నాడు. 7 రకాల జ్ఞానాల్ని కలిగి ఉన్నాడు. 7 రకాల జ్ఞానాలు చెడ్డ జ్ఞానాలు. అంటే చెడ్డ జ్ఞానాలు. అది ఎక్కడ చదివాం మనం? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15లో చదివాం. అవును. ఎన్ని చదివాం? 15లో చదివాం. మళ్ళీ చదువు. యాకోబు పత్రిక 7 తరాల్లో ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటి దయ్యం. మొట్టమొదటి 7 తలలో మొట్టమొదటి తల ఏంటి? దెయ్యాల జ్ఞానం. రెండోది భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధం. మూడోది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. అంతే. అంతకుముందు పైనుండి దిగి వచ్చింది కాక. కాబట్టి ఈ జ్ఞానము చెడిపోయిన జ్ఞానము, అందరినీ చెడగొట్టే జ్ఞానం, ఎవరికి పని చేయని జ్ఞానము. ఆ సాతాన జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు నరకానికి పోతున్నారు. నరకానికి పోతున్నారు. ఆ సాతాన జ్ఞానం కలిగి ఉండడం వల్లే ఈ భూమి ఎంతగా చెడిపోయింది. చెడిపోయింది సాతాన జ్ఞానం వల్ల. వారు అదే అన్నాను అంటే 1993 సంవత్సరంలో వీసీ గారితో మాట్లాడుతున్నప్పుడు వీసీ గారికి 3 విషయాలు చెప్పాను. 3:30 గంటల్లో. ఎన్ని గంటల్లో? 3:30 గంటలు. ఇదే మ్యాప్ కట్టాను ఆయన ఆఫీస్ రూమ్లో. మొట్టమొదటిది మనిషి ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎక్కడున్నాడు, ఆ స్థలం ఏంటి, ఇరాక్లో ఏదైనా తోట ఒప్పేసుకున్నాడు. తర్వాత నువ్వు ప్రూవ్ చేయి. నేను ప్రూవ్ చేశాను 1 అవర్లో. నువ్వు ప్రూవ్ చేయి. నాకు అడిగాను నేను ప్రశ్న, మీరెత్తరా నేను ఎత్తానా? మీరు నేనేనండి మీరేయండి, నా సంగతి తెలుసుకున్నాడు అప్పటికే. మరి పబ్లిక్ స్టడీ మాట్లాడుతుంటే నాకు కొంచెం రాశారు ఈ డబల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి అక్కడ చదువుకున్న వాళ్ళు. మేము ఏపు అనే జీవుల నుంచి మనిషి వచ్చాడని, అమీబాలోంచి వచ్చాడని చదువుకున్నాం. ఈ చింతపిల్ల స్థానం అన్నహరి ఇరాక్ అనే దేశం వెళ్ళి అవన్నీ కనుగొని ఆ పువ్వులు పట్టుకొచ్చి ఏదేం తోటలో మనిషి పుట్టాడని బైబిల్ నిరూపించాడంటే నన్ను పిలిచాడు. పిల్లరా పిలుస్తా అంతే. 1 అవర్ ప్రతి దానికి ఎవిడెన్స్ పెట్టాను. ఇదిగో మ్యాప్ కట్టాను, బైబిల్ చేతికిచ్చాను. ఐ విట్నెస్. మరి ఇరాక్ టూరిస్ట్ గైడ్ ఏదేం తోటలో మనిషిని పెట్టాడు దేవుడు చేసి. అవునా? ఆ ఏదేం తోట మాట ఎక్కడ ఉంటుంది? ఇరాకీ టూరిస్ట్ గైడ్లో ఉంటుంది. అది మరి ఎక్కడ ఉంటుంది? ప్రపంచ మ్యాప్లో ఉంటుంది. మరి ఏమైనా మామూలుగా ఉంటుందో. మళ్ళీ చూసొచ్చాను, బైబిల్లో ఉంది. మళ్ళీ తీసిన ఫోటోలు అంటే ఫోటో ఒక్కసారికి అయితే పని చేస్తాను. ఒకటి బైబిల్లో చెప్తాను, ఫస్ట్ ప్రూఫ్. రెండోది ఇరాకీ టూరిస్ట్ గైడ్. 3 మ్యాప్ అంటే 4 ఫోటోలు, అక్కడ తీసిన ఫోటోలు. 5 ఐ విట్నెస్. నోరెత్తలేదు. ఇంకేమెత్తుతాడు? కాలుతారా తీసుకెళ్తాను. ఆ కాలంలో 1993 సంవత్సరంలో విశాఖపట్నం యూనివర్సిటీకి సంవత్సరానికి 18 కోట్లు ఖర్చు పెడుతున్నారంట. ఎంత? సంవత్సరం 18 కోట్లు. మరి ఇప్పుడు కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1 కోటి పట్టురండి, 1 కోటి రూపాయలు పట్టురండి, రండి నాతో చెప్పిదారు మొత్తం. అసలు మనిషి ఎక్కడ పుట్టాడో, ఎలా స్ప్రెడ్ అయ్యాడో, భాషలు ఎలాగొచ్చాయో, ప్రపంచం ఎలాగా ఈ భూమి ఇందుకు 7 ఖండాలు అయ్యిందో రండిరా
సప్త సముద్రాలకు వచ్చాయో 7 ఖండాలకు వచ్చి చెప్తానంటే దడెచ్చుకుంది. ఎవడికి? ప్రొఫెసర్ వీసీ గారికి. వీసీ గారు. మరలా ఇంకోటి చెప్పాను, మీకు ఏ భాష వచ్చు అన్నాను. నాకు తెలుగు వచ్చు, ఇంకేమొచ్చు, హిందీ వచ్చు, ఇంకేమొచ్చు, ఇంగ్లీష్ వచ్చు, 3 వచ్చు. మరి ప్రపంచంలో 10,000 భాషలు ఉన్నాయి. మరి అవన్నీ ఎలాగ వచ్చాయంటే ఏమన్నా తెలుసు అంటున్నాడు. మరి ఏం తెలియకుండా నువ్వు కుర్చీలో కూర్చున్నావు, అన్నీ తెలిసి నేనేమో ఎక్కడ నిలబడి కర్రెచ్చుకుని అంటే చూపించాలి. టక్కన లేచి నిలబడ్డాడు. టక్కన లేచి నిలబడ్డాడు. దానికి సంతోషించాను. అంత మర్యాద ఉంది దానికి. ఆయన వయసు అప్పటికి 55, నాకేం 35. వయసు ముఖ్యం కాదు, మ్యాటర్, ప్రూఫ్. షడౌన్ ఎవరిని? వీసీ గారు. కూర్చోండి అంటే కూర్చో. అప్పుడు మళ్ళీ నేను బాబేలు గోపురం దగ్గర క్రీస్తు పూర్వము 2242లో భాషలు ఎలాగ తారుమారయ్యాయో ఆ సెక్షన్ 1 అవర్ చెప్పాను. ఆ గోపురం చూపించాను, ఆ గోపురం నుంచి తెచ్చిన ఇటుక చూపించాను, ఎలా వెళ్ళానో చూపించాను, ఇవన్నీ బైబిల్లో చూపించాను. నికాంతపోయాడు. ప్రపంచంలో ఒక ఓడని తెలుసా అన్నాను. ఎన్నో ఓడలు ఉంటాయి అన్నాడు. ఎన్నో ఓడలు ఉంటాయి, ఒక ఓడ పర్వతం మీద ఉంది. పర్వతం మీద ఓడలు ఎందుకుంటాయి అంటున్నాడు. అంటే ఇతనికి నోహ ఓడ గురించి తెలీదు. ఏం తెలీదు బైబిల్. అప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఆ ఓడ ఫోటోలు చూపించారు. రష్యా టర్కీ బోర్డర్లో ఉంది. ద మౌంట్ ఆఫ్ హరాత్, ద షిప్ ఆఫ్ నోహ. మతి లేదు. అప్పుడు ఈ 3 సెక్షన్లు చెప్పగానే కుర్చీలోంచి లేచి నాకు 2 చేతులు నెత్తిన పెట్టి దండం పెట్టాడు. గోపాలకృష్ణారెడ్డి గొప్ప కాదు, సత్యం బయటకు వచ్చింది, సత్యాన్ని తెలుసుకున్నాడు చాలు. వీసీ అంటే వైస్ ఛాన్సలర్, ఈక్వల్ గవర్నర్. ఆ వీసీ కానీ ఫోన్ చేసి ఎస్పీకి మా ఎడ్యుకేషన్కి రాంగ్గా మాట్లాడుతున్నాడు చెప్పగానే వేడి లేచి సెంట్రల్ జైలుకి పంపించారు, విశాఖపట్నం సెంట్రల్ జైలుకి. ఎవరిని? నన్నే. అంత కెపాసిటీ ఉంది అతనికి. ఎందుకు లోపడిపోయాడు? ఎందుకు ఒప్పుకున్నాడు? సత్యము. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి? అసత్యం. అంటే అసత్యం. భూమి ఎలాగ వచ్చిందో తెలదు, నీరు ఎలాగ వచ్చిందో తెలదు, అంటే గాలి ఇప్పుడు వచ్చిందో తెలదు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇప్పుడు. ఆ సూర్యుడు చంద్రుడు నక్షత్రాల కంటే ఎంత ముందో ఈ భూమి ముందా, సూర్యుడు చంద్రుడు నక్షత్రాల ముందా? భూమి ముందు. మరి ఆ సంగతి తెలిసి వాళ్ళకి తెలియదు. అంటే ఒక మ్యాప్ వేసేస్తున్నారు, ఆ సూర్య కుటుంబాన్ని పెట్టేస్తారు. సూర్య కుటుంబంలో భూమి పెట్టొచ్చా? పెట్టకూడదు. భూమి వేరే, ఇవి వేరు. దీనికోసం అయ్యి ఏం తెలదో. ఏ చదువు భూసంబంధమైన సైతాన్ని జ్ఞానం. ఏది? ఆ యూనివర్సిటీలో. అదే అన్నాను అంతే. అప్పుడు ఎప్పుడైతే 3 గంటల్లో చెప్పేసానో ఒక అరగంట సేపు గాస్పుల్ చెప్పాను. యేసుప్రభు ఎలా పుట్టాడు, ఎందుకు వచ్చాడు, ఎలా పాపక్షమాపణ ఎత్తాడు, ఎలాగ మళ్ళీ తిరిగి వస్తాడో, ఎలా పరలోకం చేస్తాడో చెప్పి అవి విన్నాడు. మనోహర్ గారు, నాకు అమెరికా టూర్ ఉందండి, ఎల్లు చింతది, మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని. అంటే ఎల్లు వస్తున్నారు, పిలుస్తాను. ఆవిడ మళ్ళీ చెప్తారు కానీ అమ్మయ్య చెప్తాను ఆశ. అప్పుడు వీసీ గారు, ఎక్కడ మీరు చెప్పే చదువు రాంగ్ అంటే రాంగ్. అవునండి మనోహర్ గారు, కరెక్ట్, తప్పే. అసలైన గ్రంథం ఇది చెప్పక అంటే వాళ్ళ నుంచి అంటే త్రిబుల్ PhD దాకా ఏం చెప్పాలి? బైబిల్. ఇది చెప్పకుండాను చెత్త చదువు అంతా చెబుతుంటే అసలు భాష ఎలాగొచ్చే తెలదాడికి. ఇదిగో మనిషి ఎలాగొచ్చాడో తెలదు, ఇదిగో సృష్టి ఎలాగొచ్చిందో తెలదు, ఇదిగో అన్నిటికి జవాబు. వీసీ గారు, ఇక్కడ చెప్పే చదువు రాంగ్. అవునండి మనోహర్ గారు, ఇద్దరే ఉన్నాం కదా మరి. రాత్రులు నైట్ 9 to 12:30 అప్పుడప్పుడు కళ్ళు మొత్తున్నాడు. ఎవడు? వీసీ గారు. వీసీ గారు, మీరు కళ్ళు మొత్తున్నారు. లేదని మనోహర్ గారు చెప్పండి అంటే చెప్పండి. వీసీ గారు, ఎక్కడితే సర్టిఫికెట్లు రాంగ్. అవునండి మనోహర్ గారు, తప్పుడు చదువు, తప్పుడు ప్రశ్నలు, తప్పుడు జవాబులు, తప్పుడు సర్టిఫికెట్లు. ఆ సర్టిఫికెట్ లేకపోతే వాడికి ఉద్యోగం లేదు. అంతా రాంగే. అక్కడక్కడ బైబిల్లో దేవుడు ఏం చేశాడో
అవి అంటే మెటల్స్ ఎక్కడివి? బైబిల్లోది. అంటే బైబిల్లో. ప్రతి జ్ఞానం ఎక్కడిది? బైబిల్లోది. మనుషులు ఎలా కొయ్యాలో ఎలాగ ఆపరం చేసింది ఎక్కడిది? బైబిల్లోది. ఇల్లు ఎలా కట్టుకోవాలి? బైబిల్లోది. గుడారాలు ఎలా చేసుకోవాలి? బైబిల్లోది. ఆహారం ఎలా సంపాదించుకోవాలి? బైబిల్లోది. ఎటువంటి ఆహారం తినాలి? బైబిల్లోది. అంటే బైబిల్లో. ఈ మాత్రం కొన్ని తెలుసుకున్నారు, అసలు తెలుసుకోలేకపోయారు. అసలు ఏంటి? దేవుడే అన్ని చేశాడు, ఆయన ఉన్నాడు. యూనివర్సిటీ వాళ్ళు దేవుడు ఉన్నాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సైన్సిస్ట్ దేవుడు ఉన్నాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకే బుద్ధిహీనుడు. కానీ సైన్సిస్టులో కొంతమంది అంటే ఏం పేరు వాళ్ళ పేరు? ఐజాక్ న్యూటన్, ఇంకా ఆల్బర్ట్ ఐన్స్టీన్, వీళ్ళందరూ ఇతర దేశస్తులు. వాళ్ళు దేవుడు ఉన్నారని ఒప్పుకుని బోధించారు. కానీ అందరికి అది అర్థం కాదు. డార్విన్, చార్లెస్ డార్విన్, వాడు క్రిస్టియనే. వాడు వచ్చి వాళ్ళు దీన్ని పట్టుకుని దేవుడు లేడు, ఏమీ లేదు, అదంతా తనంతా తానే వచ్చిందని చెప్పి తప్పుడు మార్గంలోకి చదువుని తీసుకెళ్ళాడు. అప్పుడు అదే చదువుతున్నారండి. మరి ఇశ్రాయేలీలు దేవుళ్ళు అని చెప్పగలరా? ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఇశ్రాయేల్ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళు లేడని చెప్పగలరా? ఉన్నారని చెప్పి. మా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు, మేము దేవుని ప్రజలు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు అంటున్నారా లేదా? అన్నారా? ఆడ మీద దెబ్బలు కలమని తుక్కు లేకూడతారు. ఎందుకు? వాళ్ళంతా ఏ జ్ఞానం? ఇశ్రాయేల్ ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. అంటే దైవ జ్ఞానం. అందుకనే వాళ్ళు పైకి లేస్తారు. సాతాను ఎంత కిందకి తోసినా పైకి లేస్తున్నారు. కాబట్టి ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనంలో వాడు ఎవరో తెలియదు అతనికి. వాడెవడో పరలోక రాజ్యం నుండి పడిపోయిన కెరూబు. వాడికి దేవుడు 14 శక్తులు ఇచ్చాడు. ఆ 14 శక్తులు రివర్స్లో వాడుతున్నాడు. అంటే రివర్స్లో వాడు అసలు దేవుడిని దగ్గరికి వెళ్లకుండా భూ సంబంధంగా బొమ్మల్ని మొక్కింటున్నాడు. అంటే బొమ్మలు మొక్కిస్తున్నాడు. కొంతమందిని బొమ్మలు మొక్కింటున్నాడు, కొంతమంది దేవుడు లేడు అనిపిస్తున్నాడు, కొంతమంది దేవుడు లేడు. ఎవరెవరు? నాస్తికులు, హేతిస్టులు, సైన్సిస్టులు, నక్సలైట్లు, కమ్యూనిస్టులు. వీళ్ళకి ఎవరు లేడు? దేవుడు లేడు. దేవుడు లేడు, ఏమీ లేడు. ఎవడన్నా దేవుడు ఉన్నాడు కదంటే ఆడు లేని దేవుని మొక్కింటున్నాడు. అంటే లేని దేవుని మొక్క. మరి ఇంకేంటి? వాళ్ళు మొక్కే దేవుడా? కాదు. దేవుడు ఆత్మస్వరూపి. దేవుని ఆత్మలని ఆయన్ని గణపరచాలి. విగ్రహ రూపంలో ఆయన్ని ఆరాధించుకోండి. మొక్కితే వాడు సాతాన జ్ఞానం. ఏ జ్ఞానం? సాతాన జ్ఞానం. అది ఇక్కడ రాశాడు. ఇంత తెలుసుకోవాలి. ఎవరు? జోసెఫ్. ఇంకా ఏముంది? 13వ అధ్యాయం. టైం ఎంత? 1 అవర్ అయిందా? మరి ఏంటి ఒకటే చెప్తాం వేళ. 13వ అధ్యాయం 16 నుంచి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16 నుంచి. కాగా కొద్దివారు కాని, గొప్పవారు కాని, ధనికులు గాని, దరిద్రులు కాని, స్వతంత్రులు కాని, దాసులు కాని, అందరూ తమ కుడి చేతి మీద తమ నొసటి యందేనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగం పేరేనను దాని పేరు ఏమన్నారు? ఈ సైతాన్ గారు ఏ రూపంలో వచ్చినప్పుడు మృగము, క్రూర మృగం. చూడు, ఎవరో తప్పు చేస్తే ఏమంటారండి? ఎవడైనా తప్పు చేస్తే ఏమంటారు? ఒరే మృగము, ఒరే పశువా. అంటే పశువా. ఇప్పుడు ఈ మధ్యన అక్కడ కలకత్తాలో ఒక డాక్టర్ని చచ్చిపోయిన అమ్మాయిని చంపేసి, డాక్టర్లే చంపేసి చచ్చిపోయిన అమ్మాయిని గదిలో పడేసి కొంతమందిని వ్యభిచారం చేయమని వదిలేరు. చచ్చిపోయిందని వ్యభిచారం చేశారు వాళ్ళు, శుభ్రంగా తాగేసి. దాన్ని వాళ్ళని ఏమంటున్నారు? ఒరే మృగాల్లారా. అంటే ఒరే పశువు అంటే ఇప్పటికీ ఉన్నారన్నమాట పశువులు. ఇంకా వాళ్ళకి మంచి చెడ్డ ఉండదు. తర్వాత ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16, 17 వచ్చిన. కాగా కొద్దివారు కాని, గొప్పవారు కాని, ధనికులు కాని, దరిద్రులు కాని, స్వతంత్రులు కాని, దాసులు కాని, అందరూ తమ కుడి చేతి మీద తమ నొసటి యందేనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరేను దాని పేరిటి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రమణ చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది.
బుద్ధి గలవాడు ఉమ్, మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఉమ్, అది ఒక మానవుని సంఖ్య. ఉమ్, ఆ సంఖ్య ఉమ్, 666. ఉమ్. ఇందులో జ్ఞానం కలదు. ఇందులో ఏముంది? జ్ఞానం కలదు. జ్ఞానము కలదు. కలదు. ఏముంది దీంట్లో? జ్ఞానము కలదు. ఇది సాతాను జ్ఞానము. ఆ సంఖ్య ఏంటి? 666. 66. ఈ 666 ఇప్పుడు ట్రంప్ యొక్క అల్లుడు తన ఇంటికి పెట్టుకున్నాడు. 666. రాబోయే దినాల్లో అతనే ఈ 666ని ఇప్పటికే చాలామంది వేయించుకున్నారు. చాలామంది చిన్న చిన్న చిప్పులు చేయించి ఎక్కడ చేతి కుడి చేతికి ఈ తలలో ఎక్కడ పెడుతున్నారట. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా పట్టేసుకోవచ్చు. కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు 666 చిప్ వేసుకున్న వాళ్ళని ఎవరు ఏం చేసినా, వాడు ఎక్కడ తిరిగినా, వాడికి ఏ హాని సంభవించినా, ఎక్కడ యాక్సిడెంట్ అయినా అన్నీ తెలిసిపోతాయి. అదేంటి? అదే కంప్యూటర్. చెప్పండి. కంప్యూటర్. ఈ జ్ఞానం ఏంటి? చివరికి ఏం తెలియంది? కంప్యూటర్. ఇదే రోబోని తయారు చేస్తున్నారు. మనిషి కంటే జ్ఞానం అంటే మనిషి కంటే జ్ఞానం. 196 నుండి 196 ఇంకా మనం చెప్పలేము. ఒక్క క్షణంలో చెప్పేది ఎవరు? రోబో. ఏంటి? కంప్యూటర్. 133 నుండి 133 మనం చెప్పలేము. గురించి చెప్పాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. వాడు తక్కువ చెప్పేది అంటే తక్కువ చెప్పేస్తాను. అదే మన చేతిలో ఉంది ఇప్పుడు. ఏది? ఫోన్. సెల్ ఫోన్. సెల్ ఏముంది? కంప్యూటర్. అంటే కంప్యూటర్. ప్రతి దాంట్లో కంప్యూటర్ ఫీడ్ చేస్తున్నారు ఇప్పుడు. కొన్ని విమానాలు ఉన్నాయి, యుద్ధానికి వెళ్తే మనిషి ఉండడు, కంప్యూటర్ ఫీడ్ చేసి వెళ్ళిపో, ఇంకా అదే అన్నీ చేస్తుంది. ఇక్కడ కంట్రోల్ రూమ్లో కంట్రోల్ చేస్తుంటాడు, అది వెళ్ళి బాంబింగ్ చేస్తుంది. ఎక్కడెక్కడ ఏమున్నా చూసేస్తుంది. అంటే మనిషి చేయగలనా పని? భూమి లోపల ఏమో చూస్తుంది. అది ఏది? కంప్యూటర్. అది జ్ఞానం. చివరికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు 666 చిప్పులు చాలామంది ఇప్పటికే తల్ల వేసుకున్నారు. తర్వాత చేతికి వేసుకుంటున్నారు. ఇంకా రాబోయే దినాలు ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ యొక్క అల్లుడు ఏ మధ్యన చూపిస్తున్నారు. దేంట్లో? సెల్లో చూపిస్తున్నారు. వాడి ఇంటి నెంబర్ ఎంత? 666. 666. ఇది మానవుని సంఖ్య. మానవుని సంఖ్య. అదే మృగం. ఇదంతా ఎవరు చేస్తున్నారు? 13వ అధ్యాయం వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చాడు. సముద్రం అంటే మధ్యధరా సముద్రం. లోకము అంటే లోకము నీరు. సముద్రము నుండి పైకి వచ్చేట చూసి తిని దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవ దూషణకరమైన పేర్లు ఉండెను. అంటే ఈ మృగము ఎల్లప్పుడూ కూడా ఈ సాతానుడనే ఈ 7 తలలో ఈ మృగము వాడే సైతనే మృగంగా మారిపోయాడు. వాడు ఎప్పుడు దేవుని దూషిస్తూ ఉంటాడు, దేవుని ప్రజలకి హాని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మణిపూర్లో ప్రపంచమంతా తెలుసు, మణిపూర్లో క్రైస్తవులు కాల్చేశారు. ఎవరి ద్వారా? ఇదే సాతానుడు. అంటే ఇదే మృగం. దేవుని ప్రజలు నాశనం చేయడానికే ఈ సాతానుడు మృగం అంటే అర్థం ఏంటి? ఇంకా వాడికి విచక్షణ జ్ఞానము. ఏది చెడ్డదో చేస్తాడండి, ఏది మంచిదో అది చెయ్యడు. కాబట్టి చివరి దినాల్లో ఈ మృగము నిజమైన దేవుని భక్తుల్ని నాశనం చేయడానికి చర్చిలను పడగొడుతున్నాడు, క్రైస్తవులను చంపేస్తున్నాడు, పాస్టర్లను చంపేస్తున్నాడు, పిల్లల్ని చంపేస్తున్నాడు, కొంతమంది జైలు వేసేస్తున్నాడు. ఎవరైనా యేసు ప్రభువుని చెప్పి ఒక వ్యక్తికి బాప్టిజం ఇస్తే ఆ పాస్టర్కి జీవితకాలం స్టిల్ డెత్, చచ్చే వరకు జైల్లో చనిపోవాలి, లేకపోతే కాల్చబారదు. ఇదేంటి? మృగము. ఈ మృగం చేసే పని ఇది. మృగం చేసే పని ఇంకా ఎన్నున్నాయి చెప్పదలుచుకుంటాను. వీడియో లాంగ్ అయిపోతుంది. కాబట్టి ఎవరు ఈ మృగము? ఏంటి 7 తలలు? ఏంటి 7 కొండలు? 7 కొండలు అంటే కొండలు కాదు. ఏంటి? తలలు. ఏ తలలు? సాతాను జ్ఞానం. ఏ జ్ఞానము? సాతానిక జ్ఞానం. ఇప్పుడు ప్రపంచం దేనితో నిండి ఉంది? ఇప్పుడు సాతాను జ్ఞానంతో నిండి ఉంది. దేవుని జ్ఞానం కలివారిని సాతాను జ్ఞానం కలివారు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు.
వ్యతిరేకిస్తున్నారు. అందుకనే క్రైస్తవులకి ఉద్యోగాలు లేవు. ఏం లేవు? ఉద్యోగాలు లేవు, స్కాలర్షిప్లు లేవు. మా ఇంట్లో 80 పిల్లలమా, మాలో ఎవరికి స్కాలర్షిప్ లేదు. అంటే మీరు క్రైస్తవులు అంటే క్రైస్తవులు. ఉద్యోగాలు లేవు. 100కే ఒకటంట. 100కే ఒక ఉద్యోగం ఉంటే 100 ఉద్యోగాలు ఉంటే ఒక ఉద్యోగం ఇస్తారు ఎవరికి? క్రైస్తవులకి. 99 ఉద్యోగాలు ఉంటేను ఒక ఫ్యాక్టరీకి 99 ఉద్యోగాలు ఉంటే క్రైస్తవుడికి ఒక ఉద్యోగం కూడా రాదు. మరి హిందువులకి వస్తుంది అంటే అందరికి వస్తుంది, ఒక క్రైస్తవుడికే రాదు. అంటే క్రైస్తవుడు ఎంత అణచివేయబడ్డాడు. కొంతకాలం పోతే క్రైస్తవుడికి రేషన్ కార్డులు తీశారు. ఏదైతారు? రేషన్ కార్డు తీసేస్తారు. ఇప్పటికే తీశారు. మీరు క్రైస్తవులా, మీకు రేషన్ కార్డు లేదు. మీకు ఆ బియ్యం ఎవరో, కిందనాలు ఎవరో, కిందనాలు ఎప్పుడు కూడా మానేశారు, పప్పు ఎవరో, ఏమెవరో అంటే అయిపోయింది. క్రైస్తవుడు అంటే చాలు. క్రైస్తవుడు అంటే పరలోక జ్ఞానము కలిగినవాడు. యేసు నమ్మితే పరలోక జ్ఞానం. వారు ఎవరి చేత శిక్షింపడతారు? 7 తలల సైతానిక మృగం అంటే క్రూరముఖం. ఎవరైతే సాతాను నమ్ముతున్నారో, యేసు ప్రభువుని తప్ప మిగతా వాళ్ళని ఎవరు నమ్ముతున్నారో వారందరూ కూడా మృగం యొక్క జ్ఞానం కలవారు. వారందరూ కూడా నిజమైన దేవుడిని నమ్మేవారిని హింసిస్తారు. ఏం చేస్తారు? హింసిస్తారు. అది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి. ఇంత విషయాలు ఉన్నాయి. ఈ జ్ఞానం ఎక్కడిది కాదు, పైనుండి వచ్చింది కాదు, పైన దిగి వచ్చింది కాదు. అదంతా ఎంతసేపు ఏం చేస్తుంది? క్రూరంగా తయారు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ జ్ఞానం ఎంత చెడిపోయిన మనుషులుగా తయారు చేసేదంటే, ఈ యొక్క సాతాను జ్ఞానము, ఈ 7 తలల గల జ్ఞానము, ఈ యొక్క ప్రకటన 17వ అధ్యాయం 9వ వచనంలో 7 తలల జ్ఞానం 2 తిమోతి 3వ అధ్యాయం అనుకుంటా, 1 తిమోతి 3వ అధ్యాయం, తిమోతి 3వ అధ్యాయం మొదటి నుంచి చదివి ఆపే, అక్కడతో ఈ వీడియో పూర్తి అయిపోతుంది. 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనం. అంచె దినముల్లో అంటే ఈ లోకం అంతంలో, అంటే యేసు ప్రభు రెండో రాకడలో, అంచె దినముల్లో యేసు ప్రభు రెండోసారి వస్తున్నప్పుడు అపాయకరమైన కాలము వచ్చినని తెలుసుకుని ఎవరు సృష్టించారు దీన్ని? ఆ 7 తలలు సాతాన జ్ఞానం. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, 1 ధనాపేక్షులు, 2 వెంకములాడువారు, 3 అహంకారులు, 4 దోషకులు, 5 తల్లిదండ్రులకు అవిధేయులు, 6 కృతజ్ఞత లేని వారు, 7 అపవిత్రులు, 8 అనురాగరహితులు, 9 అతిద్వేషులు, 10 అపవాదకులు, 11 అజితేంద్రియులు, 12 క్రూరులు, 13 సజ్జన ద్వేషులు, 14 ద్రోహులు, 15 మూర్ఖులు, 16 గర్వాంధులు, 17 దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, 19 పైకి భక్తి గల వారయుండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఇందురు, 20 ఇటు వారికి విముఖుడవే ఇండుము. ఆశ్రయించరు దైవశక్తిని. ఏం చేయరు వీళ్ళు? ఆశ్రయించరు. 6వ వచనం నుంచి 2 తిమోతి అక్కడ ఉంది, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. 6వ వచనం పాపభరితులై 21 నానా విధములైన దురాశల నడిపించబడి 22 ఎల్లప్పుడూ నేర్చుకునుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో జొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు. చొచ్చి అంటే 23 చొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు. 24 వీరిలో చేరిన వారు. ఎన్నే ఎంబరే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి, చెడిన మనసు కలిగి, ఈ 7 తలల కలవాడు ఏం చేస్తాడు? 25లో 25 చెడు మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై 26 సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకము ఎలాగూ తేటపడెను 28 అలాగే వీరిది కూడా అందరికీ తేటపండు గనుక వీరిక ముందుకు సాగరు. అంతే. 9 వచనాలు. 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనం. మొత్తం 29 చెడ్డ విషయాలు. ఈ క్రూరముఖము, ఈ 7 తలలోడు, 7 కొండలు అంటే 7 తలని అక్కడే రాశాడు. 7 కొండల 7 హిల్స్ తీసుకోకూడదు. చెప్పాలంటే 7 హిల్స్ అంటే 7 కొండల మీద ఎవడున్నాడు? సైతాను.
ఎవరున్నాడు? సైతాను. అంతే, ఆ పేరు చెప్పక్కర్లేదు. ఈ విధంగా ఎవరు? జోసెఫ్ ఇంకా ఇలాంటి ప్రశ్న ఎవరికొందో వారు తెలుసుకుందురుగాక. ఆమేన్. అయిపోయింది.